దేవుడు ఎల్లప్పుడూ ఆయన మారని దేవుడై ఉన్నాడు. నిజమేనా? ఆయన ఆ రోజు దూతను పంపినట్లయితే ఈరోజు కూడా ఆయన దూతను పంపిస్తాడు. ఆయన హల్లెలూయా. ఎక్కడికి అంటే ఒక కన్యక దగ్గరికి పంపించాడు ఆయన. కన్యక అనగా ఏ పురుషుని ఎరగనిది అనగా, ఈరోజు మన పురుషుడు అనగా సమస్యలు, సిద్ధాంతాలు, ఆచారాలు, మరి ఏ పద్ధతులు, సిద్ధాంతాలు లేని ఏ భర్తను, ఏ పురుషుని ఎరగని ఒక కన్యక ఉన్నది. ఆ కన్యక దగ్గరికే దేవుడు తన దూతను పంపాడు ఆయన. ఆ రోజు మరియ ఎట్లయితే ఆ దూత యొక్క మాట తన జీవితంలో జరుగుతుందని ఆమె నమ్మి ఉన్నదో, అలాగే మనం కూడా మన జీవితంలో మన కొరకు దేవుడు పంపించిన ఆ దూత యొక్క మాటలు మనలో జరగాలని మనం కోరుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆ యొక్క ప్రధానమైన కార్యాన్ని మనం చూద్దాం. ఒకసారి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం చూద్దాం. ఓకే, ఇంకా ముందు నుంచి కూడా మనం చదువుదాం. ఒకసారి 45 నుంచి చదవండి దయచేసి. పుట్టినవాడే 45 నుంచి. మరియు ఆకాశ వస్తు రూపములు గలవు. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది. తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండో మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. అంటే మొదటి మనుషుడు అంటే ఆదాము, మరి రెండో మనుషుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మరి మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆదాము ఎలాంటి వాడో మనం కూడా అలాంటి వారమే. ఆదాముకు మరణం ఉన్నది, నిజమేనా? కాబట్టి ఇప్పుడు మనకు కూడా మరణం ఉన్నది. అదే ఇక్కడ పౌలు గారు రాస్తున్నాడు. హల్లెలూయా. మరి చదవండి 48వ వచనం. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. ఇప్పుడు మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం? ఆదాము ద్వారా మనం వచ్చాం. మంటి నుండి మనం పుట్టి ఉన్నాం. మనమును ఆదాము వంటి వారమే. ఆదాము ఆ మంచి చెడుల వృక్ష ఫలాన్ని తిని అతడు మరణించి ఉన్నాడు. అలాగనే మనం కూడా మంచి చెడుల వృక్షం ద్వారా మనం వస్తున్నాం. మనం భూమి మీదకి ఎలా రావాలి? మంచి చెడుల వృక్షం ద్వారా మాత్రమే. అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు మనము ఏ మానవుడైనా, ఏ స్త్రీ పురుషుడైనా ఒక మరొక జీవిని ఉత్పత్తి చేయాలంటే ఆ స్త్రీ పురుషులిద్దరు ఏం తినాలి? మంచి చెడుల వృక్ష ఫలాన్ని తినాలి. నిజమే సార్, మనం ఉన్నామా సోయిలో? నిజమేనా కాదా? మానవుని యొక్క ఉత్పత్తి అలాగే వస్తుంది. హల్లెలూయా. కాబట్టి నేను తినవద్దని చెప్పిన వృక్ష ఫలం నువ్వు తింటివి గనుక, అనగా అదే లైంగిక సంబంధమైన కార్యం. తినడం అనగా అదే కార్యాన్ని జరిగించుట. హల్లెలూయా. మనమందరం ఏ విధంగా వచ్చాం? ఆ మంచి చెడుల వృక్షాన్ని తినడం ద్వారా. హల్లెలూయా. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. ఇప్పుడు పరలోక సంబంధి అయిన యేసుక్రీస్తు ఎలాగొచ్చాడు? ఏ స్త్రీ పురుషుల యొక్క కలయిక లేకుండా వచ్చాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఏ విధంగా, హల్లెలూయా, ఆయన యొక్క నామములో మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనం కూడా ఇప్పుడు ఎట్లా మారుతున్నాం? హల్లెలూయా. మనం కూడా స్త్రీ పురుషుల యొక్క కలయిక లేని జీవులుగా మనం మారుతున్నాం. ఇప్పుడు మనకు మరణం ఎందుకు వచ్చిందనంటే ఆ మంచి చెడుల వృక్ష ఫలం ద్వారా వచ్చాం కాబట్టి మనకు మరణం వచ్చి ఉన్నది. కానీ ఎప్పుడైతే మనం స్త్రీ పురుషుల యొక్క కలయిక లేకుండా జన్మిస్తున్నామో, హల్లెలూయా, మరి మొదటిది స్త్రీ పురుషుల కలయిక ద్వారా ఒక జన్మ ఉన్నది కాబట్టి మరొక జన్మ కూడా సాధ్యమే. ఈ జన్మ సాధ్యమైనప్పుడు మరొకది కూడా సాధ్యమే. హల్లెలూయా. కాబట్టే దేవుడు నికోదేముతో అన్నాడు, ఒక వ్యక్తి కొత్తగా జన్మించాలన్నాడు ఆయన. అదే కొత్తగా జన్మించుట అనగా
నీవు యేసుక్రీస్తు ద్వారా జన్మించాలి, నీవు ఆత్మ ద్వారా జన్మించాలి, నీవు ఆ యొక్క వాక్య మూలంగా జన్మించాలి. అప్పుడే నువ్వు నిత్య జీవపు జీవిగా మారుతావు. హల్లెలూయా. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో, మంటి నుండి పుట్టిన వారు అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో. ఇప్పుడు పరలోక సంబంధి, అందుకొరకే మనము ఇందాక జాన్ గారి యొక్క వర్తమానం మనం విన్నాం. మరి నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగూ సాధ్యమని ఆమె అడిగి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మరియలోనే కాదు కానీ ఇప్పుడు కూడా ఆయన తన తన యొక్క క్రియేటివిటీని చేస్తూ ఉన్నాడు ఆయన, లేదా తన క్రియేషన్ చేస్తున్నాడు ఆయన. తన సృష్టిని ఆ రోజు మరియ గర్భంలో ఎట్లయితే చేశాడో ఈరోజు కూడా అదే నూతన సృష్టిని చేస్తున్నాడు ఆయన. స్త్రీ పురుషుల యొక్క కలయిక లేని ఒక నూతన సృష్టిని చేస్తున్నాడు ఆయన. ఇదిగో నేను ఒక నూతన క్రియను జరిగించుచున్నాను. హల్లెలూయా. ఏంటిది ఆ నూతన క్రియ? ఇదిగో మనం రక్త మాంసంలో జన్మించిన మనల్ని, ఆ యొక్క లైంగిక కార్యం ద్వారా జన్మించిన మనల్ని, ఆ యొక్క లైంగిక వాంఛలేని పురుషులుగా స్త్రీలుగా మరలా తిరిగి ఆయన నిర్మించుట, అదే నూతన క్రియ అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏ విధంగా మారాలి? పరలోక సంబంధికి మనం జన్మించాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ఆ యొక్క స్త్రీ పురుషుల కలయిక లేని ఆ యొక్క శరీరంలో ఉన్నాడో ఆయన మరణాన్ని జయించగలిగి ఉన్నాడు ఆయన. నిజమేనా? అలాగనే మన శరీరం కూడా ఆ విధంగా మారినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మన యొక్క దేహం కూడా తిరిగి లేపబడుతుంది. ఇప్పుడు ఇది మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారంగా పరలోక సంబంధి యొక్క పోలికను కూడా ఇది ధరించాలి. అప్పుడు మాత్రమే ఇది పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను మరియు మనం మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము. నిజమేనా? మనమందరం ఏ పోలికను ధరించాం? మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. పరలోక సంబంధి పోలిక ధరింతుము. ఇప్పుడు చూడండి, ఆయన మరియ గర్భంలో ఆయన తనను తాను సృష్టించుకొనుట, ఏ స్త్రీ కలయిక లేదు అక్కడ, ఏ సేపక కలయిక లేదు అక్కడ. ప్రతిది ఆయన వాక్యంతోనే చేస్తున్నాడు. ఆయన వాక్య ప్రకారంగా ఆయన యొక్క స్త్రీ యొక్క ఆ యొక్క గర్భంలో ఆయన ఒక రక్త కణాన్ని సృజించుకున్నాడు ఆయన. ఇప్పుడు ఈ రక్త కణాన్ని సృజించింది ఎవరు? వాక్యం మాత్రమే. కాబట్టి యేసుక్రీస్తు టోటల్గా ఆయన వాక్యంతో నిర్మించబడ్డాడు ఆయన. హల్లెలూయా. అలాగని ఇప్పుడు మనం దేనితో నిర్మించబడాలి? ఇప్పుడు మనం లైంగిక సంబంధంగా మాంసంతో రక్తంతో నిర్మించబడ్డాం. కానీ ఆ యొక్క జన్మ మనల్ని దేవుని రాజ్యానికి తీసుకొని పోదది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఏ విధంగా అయితే పూర్తిగా వాక్య ప్రకారంగా ఆయన రూపించబడ్డాడో ఆ ప్రకారంగా ఇప్పుడు మనం కూడా పూర్తి వాక్య ప్రకారంగా రూపించబడాలి. హల్లెలూయా. చూడండి 49 వచ్చిన మరలా చదవండి. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము, ఆ పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ఎవరు పరలోక సంబంధి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పోలిక ఏంటిది? వాక్యము. హల్లెలూయా. నిజమేనా? వాక్యం యొక్క పోలికను మనం ధరించాలి. ఓకే, 50 వచనం. సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, చాలా ప్రాముఖ్యమైన కార్యాలు ఇందులో ఉన్నాయి. మరి రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం? ఏ దేహంలో ఉన్నాం? రక్తము మాంసం అనే దేహంలో మనం ఉన్నాం. హల్లెలూయా. అలాగనే యేసుక్రీస్తు కూడా ఏ దేహంలో ఉన్నాడు? ఆయన రక్తము మాంసం అనే దేహంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు మనం ఏ దేహంలో అయితే ఉన్నామో ఆయన కూడా అదే దేహంలో ఉన్నాడు. మరి రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరదని వాక్యం చెప్పింది కదా. మరి ఈయన ఎట్లా స్వతంత్రించుకున్నాడు? అదే తేడా ఇప్పుడు మనం గమనించాలి. అయితే మన యొక్క దేహము, రక్తము మాంసం అనగా దేహం అండి. రక్తం మాంసం అనంటే మనం కోసే మేక మాంసమో మేక రక్తం గురించి కాదు. అది
రక్తము మాంసం అనగా మన దేహం. హల్లెలూయా. మన దేహం ఎట్లా వచ్చిందని అంటే ఇది లైంగికం ద్వారా వచ్చింది. కాబట్టి మన యొక్క రక్త మాంసము మన దేహము పరలోక రాజ్యాన్ని కొననేరదు. కానీ ఈ దేహం అయితే ఎట్లొచ్చింది? ఇది ఏ లైంగిక వాంఛ లేకుండా, ఏ పురుషుని కలయిక లేకుండా వచ్చింది. కాబట్టే ఇది మరలా మరణించి తిరిగి లేచి ఉన్నది. ఇది పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొని ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ఏ విధంగా అయితే లైంగికంగా ఆయన విధానంలో కాకుండా ఆయన వాక్యం యొక్క విధానంలో వచ్చాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క అదే మనం ఏ రక్తంలో ఉన్నామో అదే రక్తంలో ఆయన ఉన్నాడు. మనం ఏ మాంసంలో ఉన్నామో ఆయన కూడా అదే మాంసంలో ఉన్నాడు. కానీ ఈ రక్తము వేరు, ఈ మాంసం వేరు. ఈ రక్తం వేరు, ఈ మాంసం వేరు. ఇది ఎట్లా వచ్చింది? సెక్స్ ద్వారా వచ్చింది. ఇది లైంగిక కార్యం ద్వారా వచ్చింది. ఇది మంచి చెడుల వృక్షం తినడం ద్వారా వచ్చింది. కానీ ఇది ఎట్లా వచ్చింది? జీవ వృక్షం ద్వారా వచ్చింది. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి లైంగిక సంబంధంగా వచ్చిన ఈ రక్త మాంసములు ఇప్పుడు ఎట్లా మారాలి చెప్పండి? ఇది వాక్యం యొక్క రక్తంగా మారాలి, వాక్యం యొక్క మాంసంగా మారాలి, వాక్యం యొక్క రక్తంగా మారాలి, వాక్యం యొక్క మాంసంగా మారాలి. రక్తము మరియు మాంసము. హల్లెలూయా. అందుకొరకే పౌలు గారు మాట్లాడుతున్నాడు, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. హల్లెలూయా. అందుకొరకే దేవుడు మనకి ఇంత పెద్ద బైబిల్ని ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఈ పాప సంబంధమైన రక్తము మాంసం ఎట్లా మారాలి? ఇప్పుడు పూర్తి వాక్యంగా మారాలి. ఒకడు క్రొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించుడు అనగా హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆదాములో ఏ గుణలక్షణాలు అయితే ఉన్నాయో అవన్నీ మనకు వచ్చాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము ద్వారా వచ్చిన గుణలక్షణాలన్నీ పోవాలంటే నువ్వు కొత్తగా జన్మించాలి. ఎందుకు నువ్వు దొంగగా ఉన్నావు? ఆదాము లోపల అవి ఉన్నాయి కాబట్టి. ఆదాము లోపల ఏ చెడ్డ కార్యాలైతే ఉన్నాయో అవన్నీ మనకు వచ్చాయి. ఇప్పుడు అవన్నీ పోవాలంటే మనము కొత్తగా జన్మించాలి, తిరిగి జన్మించాలి. హల్లెలూయా. అదే రక్త మాంసములు అనగా ఈ యొక్క లైంగిక సంబంధంగా వచ్చిన ఈ రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరదు. కాబట్టి ఇది వాక్యం యొక్క రక్తముగా, వాక్యం యొక్క మాంసముగా ఇది మారాలి. దాని గురించే పౌలు గారు మాట్లాడుతున్నాడు. సహోదరులారా ఓకే చదవండి. సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. క్షయత అంటే పాపం వలన వచ్చిన ఈ రక్తము మరియు మాంసము. హల్లెలూయా. ఈ యొక్క లైంగిక ద్వారా వచ్చిన ఈ రక్తము మరియు మాంసం అనేది క్షయత ఉన్నది. ఈ క్షయత అక్షయతను ధరించుకొనదు, అనగా థియోఫనీని ధరించుకుని లేవదు. అయితే ఇది థియోఫనీని ధరించాలంటే ఇక్కడే ఇది మార్పు చెందాలి, ఇక్కడే ఇది కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించడం అనగా దాని అర్థం టోటల్ అది దాని యొక్క బాడీ స్ట్రక్చర్ ఎట్లా రావాలంటే పూర్తిగా అది వాక్యంగా మారాలి, వాక్య వధువుగా మారాలి. అప్పుడే ఈ యొక్క రక్తము దేహము ఆ యొక్క అక్షయత కలిగిన శరీరంగా మార్చబడుతుంది. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, ఇక్కడ మనం కొద్దిగా వాక్యం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇప్పుడు కాబట్టి ఆ పిల్లలు ఉన్నారా సార్? బుర్ర తెచ్చుకున్నారు అందరూ? బరువు అయితే ఇంటి దగ్గర పెట్టారా? అందరు తెచ్చుకున్నారు కదా. ఆ పిల్లలు, ఏ పిల్లలు? ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ముందుగా ఎన్నిక చేయబడిన పిల్లలు. మనం ఎప్పుడు ఎన్నిక చేయబడ్డాం? జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత మనం క్రీస్తులో ఎన్నిక చేయబడ్డాం. హల్లెలూయా. మరి ఆ పిల్లలంటే ఆ యొక్క ఆదాము చేతికి ఇవ్వబడిన ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలోని పిల్లలు. హల్లెలూయా. నిజమేనా? ఈ బైబిల్ అనేది అందరి కొరకు మాట్లాడలేదండి, ఇది కొందరి కొరకే మాట్లాడుతున్నది.
యేసుక్రీస్తు అందరి కొరకు రక్తం చిందించలేదు. ఎవరైతే ఆయన ముందుగా ఎన్నుకున్నాడో వారి కొరకే తన రక్తాన్ని చిందించాడు ఆయన. హల్లెలూయా. అందరూ నమ్ముతున్నారా? మరి బైబిల్లో మనం చూస్తే ఆ యొక్క మార్కు సువార్తలో, లూకా సువార్తలో ఏమని రాయబడి ఉన్నది? అనేకుల కొరకు చిందించబడుతున్న కొత్త నిబంధన రక్తం. అందరి కొరకని లేదండి. చదివారు ఎప్పుడన్నా? ఏమనుంది అక్కడ? మాకెందుకు సార్, ఆదివారం నువ్వు చెప్పి చేస్తే మేము విని చేస్తాం, మాకెందుకు, ఆయన ఎవరి కొరకు గారిసే మాకేంది? సోదరుడా, నీకు వాక్యం పట్ల నీకు ఆసక్తి లేకపోతే దేవునికి నీకు పరలోకం ఇవ్వడానికి ఆసక్తి ఉండదు. ఇది నీ ఆస్తి, ఇది నీ ఆస్తి, నీ హక్కుపత్రం, నీ స్వాస్థ్యం ఇది. ఇందులో నీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో నువ్వు అన్ని దాన్ని తవ్వుకొని తీసుకోవాలి. నీకు వాక్యం పట్ల ఆసక్తి లేకపోతే దేవునికి నీకు పరలోకం ఇవ్వడానికి ఆసక్తి ఉండదు. ఎంతమంది నమ్ముతున్నారు? బైబిల్ ఏమని రాయబడి ఉన్నది? అనేకుల కొరకు చిందించబడుతున్న కొత్త నిబంధన రక్తము, లేకపోతే నిబంధన రక్తము. ఎంతమంది ఆమెనంటారు? మరి ఆయన అన్నాడు, నా తండ్రి ఇంట అనేకమైన అన్ని నివాసాలు ఉన్నాయని చెప్పలేదు ఆయన. అనేకమైన, ఇప్పుడు అనేకుల కొరకు అనేకమైన కలిసిందా? హల్లెలూయా. ఆ అనేకమైన నివాసాలు ఏవైతే ఉన్నాయో, తండ్రి అనగా ఆత్మ, ఆత్మలో ఆయన ఆత్మగా ఉన్నప్పుడే కోట్ల సంవత్సరాల ముందు, మరి దానికి లెక్క అనేది లేదండి. బిలియన్లు కావచ్చు, ట్రిలియన్లు కావచ్చు, అది కొన్ని కోట్ల సంవత్సరాల ముందు ఆయన ఒంటరిగా ఒక్కడే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు ఆయన కొందరిని అనుకున్నాడు. ఆయన ఆ అనుకున్న వారిని గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు. ఏ నివాసాలు? ఈ రక్త మాంసము కలిగిన నివాసాలు కావు, కానీ ఏ నివాసాలు అవి? థియోఫనీ నివాసాలు, లేదా వాక్య దేహములు. హల్లెలూయా. దీనిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఇప్పుడు చదవండి 2:14. కాబట్టి ఆ పిల్లలు, 2:14 ఏమని చెప్పబడుతుంది? కాబట్టి ఆ పిల్లలు. ఏ పిల్లలు? ఆ థియోఫనీలో ఉన్న పిల్లలు, ఆ వాక్యంలో ఉన్న పిల్లలు. మనము ఈ రక్త మాంసంలో రాకముందు, మన తల్లిదండ్రుల యొక్క శరీరేచ్ఛ ద్వారా మనం ఈ భూమి మీదకి రాకముందు మనం ఎక్కడ ఉన్నాం? వాక్యంగా ఉన్నాం. హల్లెలూయా. ఎంతమంది ఆమేనంటారు? యోబు, నీకు జ్ఞానం ఉంటే చెప్పు, ఆ భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడున్నావు? ఆ దేవదూతలు కూడి ఆనందంతో పాటలు పాడినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఓ యోబు, నువ్వు బహు వృద్ధుడవు, నీవు అక్కడ ఉంటివి అన్నాడు ఆయన. మనం ఎక్కడ ఉన్నాం? ఆ థియోఫనీలో మనం ఉన్నాం. ఆయన భూమి కలుగును గాక పలికినప్పుడు మనం అక్కడ ఉన్నాం. ఆయన నక్షత్రాన్ని కలగజేసిన మనం అక్కడ ఉన్నాం. కానీ ఎందుకు మర్చిపోయాం? ఈ పాప దేహంలో ఉన్నాం కాబట్టి. హల్లెలూయా. చెప్పండి సార్, నెల రోజుల క్రితం మీ ఆవిడ ఏం కూర చేసిందో చెప్పండి. నిజమేనా? నెల రోజుల క్రితందే గుర్తు లేకపోతే డేవిడ్ పాల్ గారు కోట్ల సంవత్సరాల ముందు జరిగిన కార్యం ఇది. ఎట్లా గుర్తుంటుంది? గుర్తుండదు. హల్లెలూయా. పోయిన సంవత్సరం ఇదే వారంలో మన ఆదివారం ఒకవేళ వచ్చిందనుకో, ఆ ఆదివారం మనం ఏ కూర వండుకున్నాం మధ్యాహ్నం? 2 చెప్తారా? గుర్తుండదు మనకి. ఎందుకనగా మన దేహము మతిమరుపుల దేహం ఇది. హల్లెలూయా. మనము ఆ థియోఫనీని తెంచుకొని మనం వచ్చేసాం. నిజమేనా? హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆ పిల్లలను అంటున్నాడు ఆయన. ఏ పిల్లలు? ఆ థియోఫనీలో ఉన్న పిల్లలు, ఆ వాక్యదేహంలో ఉన్న పిల్లలు. ఉన్నారా వారు ఇక్కడ? హల్లెలూయా. కాబట్టి మన థియోఫనీ వాక్యదేహం అక్కడ ఉన్నది కాబట్టి, ఎక్కడ? ఆ యొక్క తండ్రి యొక్క మనసులో ఉన్నది కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. థియోఫనీ అంటే వాక్యం. వాక్యము తిరిగి వాక్యాన్ని ప్రేమిస్తుంది. ఆ కరుడని పిలిచినట్లుగా. హల్లెలూయా. ఒక ఆడనక్క ఊలేస్తే మరొక నక్క కూడా ఆ పక్క ఊ అని అరుస్తుంది. నిజమేనా? ఏ గూటి పక్షి ఆ గూటి పక్షులను ఆకర్షించినట్లుగా. హల్లెలూయా. అలాగని ఎందుకు మనం ఇక్కడ ఉన్నామంటే మన దేహం అక్కడ ఉన్నది కాబట్టి. ఎందుకు చాలామంది ఇక్కడికి రాలేదంటే వారి దేహాలు లేవండి. హల్లెలూయా. ఒక ఆయన పోయిన వారం వచ్చిన ఆయన అన్నాడట, నేను రాను సార్, విజిలేస్తున్నారు. ఒరే సోంబేరి, పరలోకం పోతే ఈ గొడవ ఏంటిది? ఇంకా నేను వీళ్ళని మూగోళ్ళు అంటాను నేను.
పాట పాడినప్పుడు శబ్దం లేకుండా చేస్తున్నాడు. పరలోకం పోతే అసలు ఒక్కడు బతకరు మీరు. ఆ నుంచి వద్దు బాబు అని ఆ నుంచి దూకేస్తారు మీరు. ఎంత గోల చేస్తే అంత మంచిది. హల్లెలూయా. సార్ మావాడు బాగా అల్లరి చేస్తున్నాడు సార్, మరి వాడు సైలెంట్గా ఉంటేనే సార్ మావాడు అసలు ఆడుకోవట్లేడు, పాడుకోవట్లేడు, వీనికి రోగం ఉంది సార్ అని మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకుపోతావు. కాబట్టి వాడు ఎంత అల్లరి చేస్తే, ఎంత చిందరవందర చేస్తే అంత మంచిది. హల్లెలూయా. ఆ రోజు కూడా అంతే, ఆయన గాడిదనెక్కి వస్తూ ఉంటే, ఏం సార్ ఈ అల్లరి, నీ మాటలు ఒక్కటి కూడా మాకు వినిపించట్లేదు, కొద్దిగా వారు నోరు మూస్తే మేము నువ్వు చెప్పేది ఏదన్నా మాకు వినిపిస్తుంది. ఆయన అన్నాడే, అరే పెద్దవారు ఉన్నప్పుడు మౌనంగా ఉండాలని తెలియదా, సైలెంట్గా ఉన్నాడు కొద్దిసేపు అని అనలేదు ఆయన. వీరు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలు వేస్తాయి. హల్లెలూయా. ఈ బండ పక్కన ఉన్న రాళ్ళు కేకలు వేస్తాయి. నిజమేనా? హల్లెలూయా. చూడండి ఇక్కడ ఆ పిల్లలు చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున. ఏ పిల్లలు? అసలు రక్త మాంసంలో లేం మనం. నిజమేనా? రక్త మాంసంలో లేని మనము ఆదాము యొక్క తప్పిదం ద్వారా ఇప్పుడు మనం ఎట్లా మారాం? రక్తముగా మాంసముగా మనం మారాం. హల్లెలూయా. కానీ సంఘ శాఖలకు అసలు ఇవేం తెలియదు. ఈ వాక్యం గురించి నేర్చుకుంటారా అంటే అభిషేక తైల కూడికలు. ఏందో ఈ పిచ్చి అభిషేక తైలం ఏంటిదో. అరే కొబ్బరి నూనెకు ఆ కంపెనీ వాళ్ళ కంటే వీళ్ళు ఎక్కువ డిమాండ్కి అమ్ముకుంటున్నారు. అభిషేక తైల కూడికలట. మరి వాక్య కూడికలు ఎవరు పెట్టాలి? వాక్యాన్ని ఎవరు నేర్చుకోవాలి? ఈరోజు ప్రజలు ఎందుకు వాక్య ప్రకారం జీవించలేకపోతున్నారు? ఈ డబ్బు కొరకు పనిచేసే ఈ సేవకులు కేవలం స్వస్థతలని చెప్పి ప్రజలను గాలికి వదిలేస్తున్నారు. నిజమేనా? అదేంటంటే వారి యొక్క నాడిని వారు క్యాష్గా మార్చుకుంటున్నారు, వారి బలహీనతలను క్యాష్గా మార్చుకుంటున్నారు. ఈరోజు ఈ స్వస్థతలను క్యాష్గా మార్చుకుంటున్నారు. ప్రజలను మనం నేర్పించాల్సింది వాక్యాన్ని మనం నేర్పించాలి. ఏం నేర్పించాలి? వాక్యమే భూమి ఆకాశాలు గతించును కానీ, నిజమైన గట్టి చెప్తారా? భూమి ఆకాశములు గతించును కానీ, కాబట్టి మనం వాక్యానికి తరబిది కావాలి. కానీ ఈరోజు ప్రజలు వారు ఎందుకు దేవుని నమ్ముకున్నారో తెలియదు. హల్లెలూయా. ఇవన్నీ వారు నేర్చుకోకుండా క్రిస్మస్ వచ్చింది, లేకపోతే ఈస్టర్ వచ్చింది, గుడ్ ఫ్రైడే వచ్చింది. దాని కొరకు కాదండి బైబిల్ ఉన్నది. దాని కొరకు కాదు దేవుడు తన ప్రేమ కథను రాసింది ఆయన. దానికి ఒక అర్థం ఉన్నది. హల్లెలూయా. నిజమైన ఆ గొప్ప రచయిత తన ప్రేమ కథలో నిన్ను నన్ను ఉంచుట ఎంత గొప్ప భాగ్యం అది. హల్లెలూయా. ఆ గొప్ప రచయిత మనసులో మనముండడం అదెంత గొప్ప భాగ్యం అది. అది ఎంత గొప్ప ధన్యత అది. హల్లెలూయా. ఇప్పుడు నా డైరెక్టర్ దగ్గరికి పోయి, సార్ నన్ను హీరోగా పెట్టి ఒక సినిమా తీయండి అంటే, ఏం బాబు ఫేస్ చూసుకున్నావు అద్దంలో, ఒకసారి చూసుకో, ఆ నలుపుదనం ఏంటిది, ఆ పొట్టి ముక్కు ఏంటిది, ఆ పొట్టేంది, ఆ బట్టతల ఏంది, నిన్నెవడరా పెట్టేది, చేలు నడవని అంటాడు. కానీ మన గొప్ప రచయిత మన ముఖాన్ని చూడలేదు ఆయన. మన రూపాన్ని, మనకు దేనిని చూడలేదు ఆయన. హల్లెలూయా. కానీ ఆయన మన పైన జాలి పడ్డాడు. ఆయన మన పైన ఆయన ప్రేమను చూపించాడు. ఆయన కుమారుడా, నిన్ను లోకం వెలివేసింది కదా, అయితే నా గొప్ప కథలు నిన్ను హీరోగా పెడుతున్నాను. నా గొప్ప కథలు ఇదిగో నిన్ను నా కుమార్తెగా పెడుతున్నాను, నా కుమారునిగా పెడుతూ ఉన్నాను. హల్లెలూయా. చూడండి ఇక్కడ మరి రక్తము మాంసంలోనికి రాకముందు మనం ఎక్కడున్నాం? థియోఫనీలో మనం ఉన్నాం. నమ్ముతున్నారా? మనం అక్కడ ఉన్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం. చదవండి సార్. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున. కాబట్టి అంటే ముందు నుంచి మాట్లాడుతున్నాడు. మన ప్రారంభం, మన ఉనికి ఇక్కడ కాదండి. మనం ఎప్పుడో కోట్ల సంవత్సరాల ముందే మనం ఉన్నాం. కానీ ఇప్పుడు మనం ఏమయ్యామనంటే కాలంలోనికి మనం బంధించబడ్డాం, మరణంలోనికి మనం బంధించబడ్డాం. మనని మరణంలోని బంధించింది ఏంటిదనంటే పాపం ద్వారా వచ్చిన రక్తము, పాపం ద్వారా వచ్చిన మాంసము. మనల్ని కాలానికి అతిథులమైన మనల్ని కాలానికి మనల్ని బంధించేసి ఉన్నది. కాలానికి మనం పరిమితమైపోయాం.
పలానా స్టీఫెన్ లేదా పలానా లేదా పౌలు లేదా పలానా జాన్ గారు జననం నిజమేనా? తర్వాత ఒకవేళ చనిపోతే మరణం అని. అంటే ఇప్పుడు ఇదేంటిది? కాలంలో మనకి బంధిలమైపోయాం మనం. దేని వలన? ఈ రక్తము ద్వారా, మాంసం ద్వారా. వింటున్నారు అందరూ? కానీ మనం చనిపోయిన తర్వాత ఇక్కడ భూమిపైన మాత్రం ఇక అక్కడికి వెళ్ళిపోతే ఇక మనకు అక్కడ జననము లేదు, మరణము లేదు. దేవునికి ఎలాగా ఆది అంతం లేదో ఇక మనకి ఇక ఆది అంతం లేదు. హల్లెలూయా. మనము ఈ రక్తంలో ఈ మాంసంలో రాకముందు మనకి ఈ థియోఫనీకి మరి జననం కానీ మరణం కానీ ఉన్నదా? దీనికి ఆది కానీ అంత కానీ ఉన్నదా? లేనే లేదు. హల్లెలూయా. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని మరణం యొక్క బలం గలవారిని. మరణం యొక్క బలం ఎక్కడున్నది? రక్తంలో ఉన్నది. హల్లెలూయా. ఎక్కడున్నది? మాంసంలో ఉన్నది. ఎందుకు? ఈ రక్తము పాపపు వాంఛ ద్వారా వచ్చింది కాబట్టి మనలో ఉన్న రక్తం ఏం చేస్తుందంటే పాపం చేద్దామని పరుగులు పెడతా ఉంటుంది. ఈ మాంసం కూడా పాపం ద్వారా వచ్చింది కాబట్టి ఇది పాపం చేయడానికే ముందుకెళ్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మరణానికి ఉన్న బలం ఎక్కడంటే పాపంలోనే. ఎందుకు ఈరోజు సాతానుడు కండల వీరుడిగా మారాడు? వాడు మనకు వాక్యాన్ని అతిక్రమింపజేసి మనపైన వాడు ఏలుబడి చేస్తున్నాడు. ఇదిగో చూసావా, నీ కుమారుడు వాక్యాన్ని మీరాడు కాబట్టి వాడు నా చేతులు నాకే అప్పగించు, నేను వాడిని చంపుతాను. నిజమేనా? హల్లెలూయా. ఆ పిల్లలు రక్త మాంసమును గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును. హల్లెలూయా. ఇప్పుడు ఈ రక్తంలో మాంసంలో మరి వానికి బలం ఉన్నది కాబట్టి ఇప్పుడు మన రక్త మాంసంలో ఉన్న ఆ పాపాన్ని ఆయన తీసివేయాలి. కాబట్టి తీసేయాలంటే ఇప్పుడు ఏం కావాలి? రక్తము చిందించబడాలి. వింటున్నారు అందరూ? అయితే ఇప్పుడు ఆదాము రక్తం పనికిరాదు, మోసే రక్తం పనికిరాదు, ఇర్మియా రక్తం పనికిరాదు, దానియేలు యొక్క రక్తం పనికిరాదు, పేతురు యొక్క రక్తం పనికిరాదు. ఎందుకు? ఇవన్నీ ఎట్లా వచ్చాయి? లైంగిక కార్యం ద్వారా వచ్చాయి. హల్లెలూయా. పాపి మరొక పాపిని విమోచించలేడు. ఒక పాపి రక్తం మరొక పాపిని పరిశుద్ధపరచజాలదు. అందుకొరకు ఇప్పుడు ఆయన ఏ కలయిక లేని రక్తంతో వచ్చాడు. ఆయన ఏ శరీర వాంఛ లేని రక్తంతో వచ్చాడు. ఆయన ఒక పాపిని విమోచించాలంటే పరిశుద్ధమైన రక్తం కావాలి. అందుకొరకు ఆయన అన్నాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయన భూమి మీదకి రావడానికి గల ఉద్దేశం ఏంటిదంటే తన యొక్క పరిశుద్ధమైన రక్తం ద్వారా ఈ పాప రక్తంలో ఉన్న మనల్ని విమోచించేదానికి. వింటున్నారు అందరూ? దేవుని నామానికే స్తుతి కలుగును గాక. కానీ ఆదాము కూడా మొట్టమొదటగా ఆయన చూడండి 2వ అధ్యాయం 7వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా. హల్లెలూయా. అంటే ఆ యొక్క మంటి అనగా అదే రక్తము మాంసము, మొట్టమొదటి రక్త మాంసమును గల దేహం అది. వింటున్నారా? రక్తము నేలమంటితో నిర్మించడం అంటే రక్త మాంసములతో కూడిన దేహం అది. ఇప్పుడు ఎట్లా వస్తున్నాడు ఆదాము? నేల మంటిలో నుండి వస్తున్నాడు. ఇప్పుడు అది లైంగికం ద్వారా వచ్చిన రక్తం కాదు, అది లైంగికం ద్వారా వచ్చిన మాంసం కాదు అది. అందుకొరకే దేవుడు ఈ లైంగికం లేని ఈ ఆదాముకాయన ఏం తొడిగించాడు? దీనిపైన థియోఫనీ దేహాన్ని తొడిగించాడు ఆయన. 1వ అధ్యాయం 27వ వచనంలో ఉన్నదా? చూడండి, అక్కడ చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. అది ఏ రూపం? అది థియోఫనీ రూపం. అది హల్లెలూయా. ఇది వాక్య దేహమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఈ థియోఫనీని తీసుకొచ్చి నేల మంటితో ఒక దేహాన్ని అంటే రక్తమును మాంసంతో
ఒక దేహాన్ని నిర్మించి ఆస్కారంధ్రంలో జీవాయువును ఊదగా, జీవవాయువు అనగా అదే థియోఫనీ ధరింపజేయగా. లేకపోతే జీవాయువుని ఊదడం అంటే ఉఫ్ అని గొట్టంతో ఊదేది కాదు. దానిపైన ఆయన థియోఫనీని ధరింపజేశాడు. ఆయన వింటున్నారు అందరు జాగ్రత్తగా. హల్లెలూయా. జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నరుడు జీవాత్మ ఆయను. కాబట్టి ఇప్పుడు ఆదాము ఆ యొక్క భూమి పైన ప్రతి దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెని ఆయన తీసుకొని రాగలడు. ఎందుకు? ఆదాము పాప రక్తంలో లేడు, ఆదాము పాప మాంసంలో లేడు. ఆయన పరిశుద్ధమైన రక్తంలో ఉన్నాడు, పరిశుద్ధమైన మాంసంలో ఉన్నాడు. అందుకొరకే దేవుడు ఆదాము చేతికి ఏమిచ్చాడు? హక్కుపత్రాన్ని ఇచ్చాడు. ఆ గొర్రె పిల్ల జీవగ్రంథాన్ని ఇచ్చాడు ఆయన. లేదా సార్, ఆదాము దగ్గర నుంచి ఈ హక్కుపత్రము, జీవగ్రంథము మరలా ఆదాము పాపం చేయడం ద్వారా, పాపం అనగా ఏమిటి? అదే తన భార్యను శారీరకంగా కలవడం. ఆ విధంగా కలవడం ద్వారా ఏమైందనంటే ఆ మానవ రక్తము, పరిశుద్ధ రక్తము, ఆ జంతువు రక్తము మిళితమైపోయింది. అది పాపపు రక్తంగా మారింది. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, ఈ హక్కుపత్రంలో ఉన్న వారందరినీ ఆదాము పరిశుద్ధ రక్తము నింపాలి, పరిశుద్ధ మాంసంతో తయారు చేయాలి. ఆదాము ఎట్లా తయారు చేయబడ్డాడో అలాగనే హేబేలు అట్లే రావాలి, సేతు అట్లే రావాలి. భూమి పైన ఉండే ప్రతి దేవుని కుమార్తె, దేవుని కుమారులు ఆ విధంగానే రావాలి. అందుకొరకే దేవుడు ఇక్కడ, లేదా పౌలు గారు రాస్తున్నాడు, ఆ పిల్లలు, హల్లెలూయా, ఆదాము వలె ఉండవలసిన పిల్లలు ఇప్పుడు ఆదాము ద్వారా ఏమైపోయారు? వారు ఆ పిల్లలు రక్త మాంసములు గలవారయ్యారు. ఆ ప్రకారమే అంటే ఏ రక్త మాంసం ఇది? లైంగిక సంబంధమైన రక్త మాంసం. కానీ ఆదాము లైంగిక సంబంధమైన రక్త మాంసంలో లేడు ఆయన. అందుకొరకే మరణం వచ్చింది. మరణం వచ్చిందని అంటే క్రిస్మస్ పండుగ చేస్తే మరణం పోతుందా? ఈస్టర్ పండుగ చేస్తే మరణం పోతుందా? నీవు ఒకే ఒకటి చేయాలి, దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. హల్లెలూయా. సరే, ఇంకొద్దిగా మనం ముందుకు చదువుదాం. పూర్తిగా చదవండి. అది 14 వచ్చిన మరలా చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. ఇప్పుడు ఈ రక్త మాంసంలో ఉండడం అంటే ఏంటిది? మరణం యొక్క దాస్యంలో మనం ఉన్నాం. ఆ మరణానికి మనము భయపడుతూ ఉన్నాం. కాబట్టి ఆ పూర్తి దాస్యం నుంచి మనల్ని విడిపించేదానికి ఆయన కూడా మనకు, ఆయన దగ్గరి బంధువు అయ్యాడు, ఆయన సమీప బంధువుడుగా మారాడు ఆయన. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు కూడా ఆ యొక్క అబ్రహాము దగ్గరికి ఎట్లా వచ్చాడు? ఆయన ఆ థియోఫనీ దేహంలో ఉన్నాడు. ఆయన నిజమేనా? తన కొరకు ఒక దేహాన్ని తయారు చేసుకున్నాడు ఆయన. ఏ దేహాన్ని? ఆ రక్తము మాంసం కలిగిన దేహాన్ని తయారు చేసుకున్నాడు. అందులోనికి ఆయన థియోఫనీ దేహాన్ని ఆయన కప్పుకున్నాడు ఆయన. ఇప్పుడు ఇది ఏ విధంగా మారింది? మహిమ దేహంగా మారింది. మనం కూడా ఈ మట్టి దేహము మార్పు చెందిన తర్వాత థియోఫనీ ధరించినప్పుడు మనము తింటాము, త్రాగుతాము. నిజమేనా కదా? పెళ్లి విందులో ఎట్లా తింటావు మరి నువ్వు? ఈ మహిమా దేహం అంటే మట్టి దేహము, థియోఫనీ రెండు కలిసినప్పుడే అది మహిమా దేహం. అది ఇప్పుడు అబ్రహాము దగ్గరికి ఎట్లా వచ్చాడు ఆయన? చూడండి, రక్త మాంసములు గల శరీరం పైన ఆయన థియోఫనీని ధరించుకొని ఆయన అబ్రహాం దగ్గరికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. చెప్పండి, ఎక్కడికి వచ్చాడు? అబ్రహాము దగ్గరికి వచ్చి ఆ దూడ మాంసాన్ని తిన్నాడు, రొట్టెని తిన్నాడు, వెన్నని తిన్నాడు ఆయన. అలాగనే మన మధ్యాకాశ పెళ్లి విందులో ఇదే దేహంలో ఉండి ఆ విందులో మనము ఉంటాం. మనము ఆ ద్రాక్షకాయలు, ఆ ద్రాక్ష పళ్ళు మనం తింటాం, ఆ యొక్క ఫ్రూట్స్ మనం తింటాం. తినాలనుకుంటే తినవచ్చు, లేదనుకుంటే మనము ఏదనుకుంటే అది అక్కడ జరుగుతుంది. మనము కనిపించాలంటే కనిపించవచ్చు, అదృశ్యం అవ్వాలంటే అదృశ్యం కావచ్చు.
నిజమైన ఆ యొక్క శిష్యులందరూ ఒక గృహంలో కూడుకొని ఉన్నప్పుడు ఆయన వారి మధ్యలోకి ప్రత్యక్షమై, కుమారులారా మీకు శాంతి కలుగును గాక అన్నాడు. ఆయన మీకు సమాధానము. ఏ విధంగా అన్ని డోర్లన్నీ వేసి ఉన్నాయి కదా, మరి ఎట్లా వచ్చింది ఆ దేహము? హల్లెలూయా. అది మాయమవగలదు, అది ప్రత్యక్షము కాగలదు. అది అలాగని ఇక్కడ అబ్రహాం దగ్గరికి ఆయన మహిమ దేహంలో వచ్చాడు ఆయన. అయితే ఇప్పుడు ఆ విధంగా వచ్చిన మరి ఈ దేహం ద్వారా ఆయన మనల్ని విమోచించలేడు. ఆయన ఇప్పుడు ఎట్లా రావాలి? ఆయన తన్ను తాను స్త్రీ గర్భంలో నుంచి రావాలి ఆయన. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్పబడిందనంటే ఆయన మన నిమిత్తము పాపమాయెను. మన నిమిత్తం ఏమయ్యాడు ఆయన? పాపం అవడం అనగా స్త్రీ గర్భం నుంచి రావడమే అది పాపపు మార్గము. ఒక పరిశుద్ధుడు కూడా ఎట్లా రావాల్సి వచ్చింది? ఆ పాప మార్గం గుండా రావాల్సి వచ్చింది. హల్లెలూయా. సోదరులారా, మనం ఎట్లా వచ్చాం? పాప మార్గంలో మనం వచ్చాం. హల్లెలూయా. అందుకొరకే ఆయన కూడా దేవుడై ఉండి ఆ పాపపు మార్గంలో వచ్చాడు ఆయన. అప్పుడు మాత్రమే ఈ అబ్రహాం దగ్గరికి వచ్చిన దేహాన్ని ఎవడు చంపలేడండి. తెలుసా మీకు? ఆ పరిశుద్ధమైన దేహంలో ఉన్న దేవుణ్ణి ఎవరు చంపలేరు. అలాగనే ఆదాము అలాగనే ఉంటే ఆ పరిశుద్ధ రక్తాన్ని అట్లే కాపాడుకుంటే, ఆ మాంసాన్ని అట్లే కాపాడుకొని ఉంటే అతనికి అసలు మరణమే లేదు. కానీ ఎప్పుడైతే తన రక్తాన్ని కలుషితం చేశాడో అప్పుడు అతని మరణం పట్టుకున్నది. ఇప్పటికైనా అర్థమవుతుందా మనకు మరణం ఎట్లా వచ్చింది అనేది? వింటున్నారు అందరూ జాగ్రత్తగా? హల్లెలూయా. చదవండి. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. అబ్రహాము సంతానం యొక్క స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. వెతికి చదవండి. ఎందుకనగా 19:10 లూకాసు వార్త. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. హల్లెలూయా. అంటే ఎట్లా నశించాం మనం? ఆ లైంగిక సంబంధంగా మనం జన్మించడం ద్వారా నశించాం. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. మనము లైంగిక సంబంధంగా తల్లిదండ్రులకు పుట్టడం ద్వారా మనం నశించాం. కాబట్టి ఇప్పుడు ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన మనల్ని విమోచించేదానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్నది? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చేనని అతనితో చెప్పాను. అర్థమవుతుందా? ఆయన క్రిస్మస్ పండుగ కొరకు రాలేదు, ఆయన ఈస్టర్ పండుగ కొరకు రాలేదు, ఆయన సమాధుల పండుగ కొరకు రాలేదు. ఆయన మనము పిహెచ్డీలు చేయడానికి, డీడీలు చేయడానికి, బీటీఎస్లు చేయడానికి, రెవరెంట్లు అని పేరు పెట్టుకోవడానికి రాలేదు. ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికి. ఇంత చిన్న సింపుల్ అయిన కార్యాలు ఈరోజు ప్రజలకు ఎందుకు అర్థం కావట్లేదు? అర్థం కావట్లేదు అంటే అందుకొరకే దేవుని వాక్యము మర్మంగా చెప్పబడుతూ ఉన్నది. దాన్నే పౌలు గారు మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యము మర్మంగా చెప్పబడుతున్నదని. ఒకసారి మనం ఆ మాటను చూద్దాం. చూడండి, 2 కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. మర్మమైనట్టుగా బోధించుచున్నాము. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఇప్పుడు దేవుని జ్ఞానమే ఆయన వరుసగా రాయకుండా దాన్ని ఎట్లా దాన్ని ఆయన మరుగు చేశాడు. ఆయన మర్మంగా దాన్ని ఆయన మరుగు చేశాడు. ఆయన వింటున్నారా? న్యూస్ పేపర్ రాసినట్టుగా వరుసగా ఇదిగో ఆదాము చెట్టు ఫలం తిన్నాడు, ఇదిగో ఇది జరిగింది సో అండ్ సో అని ఆయన ఆ విధంగా వరుసగా న్యూస్ పేపర్లో లాగా, స్టోరీ లాగా, కథలాగా ఆయన రాయలేదు. ఆయన ఎందుకనగా తాను అనుకున్న కార్యము కేవలం ఆయన బిడ్డలకు మాత్రమే అర్థమయ్యే విధానంలో రాశాడు ఆయన. హల్లెలూయా. ఆ మర్మము ఎవరికి అర్థమవుతుంది? ఆయన ఎవరికైతే ప్రత్యక్షతనిస్తాడో
దయ్యానికి తెలుసు దాని బండారం అంతా బయటపడుతుందని. సరే, ఏది చేసినా మరి వర్తమానం చెప్పేదే. చూడండి, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండేను. ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటిది? వాక్యమే. జ్ఞానం అంటే ఏదో మన లోకంలో చదివే చదువు కాదండి. వాక్యము మర్మమై ఉన్నది. హల్లెలూయా. దేవుని జ్ఞానం అంటే వాక్యమే. వాక్యము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఎవరి మహిమ నిమిత్తము? మన మహిమ నిమిత్తము. హల్లెలూయా. ఆయన మనకు మాత్రమే మహిమనగా బయలుపరచడం, కేవలం దేవుని బిడ్డలకు బయలుపరిచేదానికే జగత్ పునాది వేయబడక ముందే దాన్ని ఆయన మూసేశాడు. ఆయన ఈరోజు బైబిల్ అందరి చేతిలో ఉన్నది, కానీ అందరికీ అది ఓపెన్ అవ్వట్లేదు, అందరికీ అది బయలుపరచబడడం లేదు. కానీ దేవుడు జగత్ పునాది వేయబడక ముందే ఈ మర్మం ఎవరికి బయలుపరచబడాలని ఆయన అనుకున్నాడో వారికి మాత్రమే ఈరోజు బయలుపరచబడుతూ ఉన్నది. హల్లెలూయా. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము మన మహిమ నిమిత్తము నియమించెను. ఇప్పుడు ఈ వాక్యం అంతా ఎవరి కొరకు రాయబడింది చెప్పండి? డిప్యూటీ కాదు సార్, డిప్యూటీ స్పీకర్ కాదు, డిప్యూటీ డైరెక్టర్ అట. బైబిల్ ఎక్కడుంది సార్? డిప్యూటీ డైరెక్టర్ BOUI ఉపేందర్ గారు. ఇప్పుడు బైబిల్లో ఈ డిప్యూటీలు ఎక్కడున్నాయో, డిప్యూటీ స్పీకర్ లాగా, డిప్యూటీ CM లాగా, ఇక డిప్యూటీ ఏంటి సార్? డైరెక్టర్లు, ఈ రచయితలు, డైరెక్టర్లు ఎక్కడున్నారు బైబిల్లో? ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు? బైబిల్ అర్థం కాక. బైబిల్లో ఒకే ఒకటి, దేవుడున్నాడు, దేవుని కుమారుడు ఉన్నారు. దేవుడున్నాడు, దేవుని కుమారుడు ఉన్నారు, అంతే తప్ప ఈ డిప్యూటీ డైరెక్టర్లు, కోఆర్డినేటర్లు, ప్రెసిడెంట్లు ఇవన్నీ లేరండి. దేవుడు మరియు దేవుని కుమార్తెలు ఉన్నారు. కానీ వారికి వాక్యం అర్థం కాక ఏవేవో పిచ్చి పేర్లు పెట్టుకుంటున్నారు. బిషప్ అని, పోప్ అని, లేకపోతే ఇంకా కొత్త కొత్త పేర్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా వారు బోధించి ఉన్నారు. నిజమేనా? దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. చూడండి, అక్కడ 2:14 ఆయన ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున అన్నాడు ఆయన. ఇక్కడ లూకా 19:10 ఏమంటున్నాడు? దానినే రక్త మాంసం అనగా అదే నశించుట. మనం రక్త మాంసానికి ఎప్పుడైతే వచ్చామో మనం నశించిపోయాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ రక్త మాంసంలో ఉండే మనని ఇప్పుడు ఆయన బయటికి లాగేదానికి, రక్త మాంసం ఏం చేస్తుంది? ఇది పాపాన్ని మాత్రమే చేస్తుంది, ఇది మంచిని ఏ మాత్రం చేయజాలది ఇది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ పాపిని ఎవడు కూడా మార్చలేడండి. నిజమేనా? ఒక పాస్టరు మరొక పాపిని, పాస్టర్ పాపి కాబట్టి మరి విశ్వాసులు కూడా పాపులే కాబట్టి ఒక పాస్టర్ యొక్క మాటలు మరొక విశ్వాసిని లేదా పాపిని మార్చజాలవు. నిజమేనా? నాతో ఏకీభవిస్తారా? హల్లెలూయా. ఆ యొక్క సమరయ స్త్రీ ఎన్నో ప్రసంగాలు విని ఉండొచ్చు, కానీ ఆమె జీవితాన్ని ఏ ప్రసంగం కూడా మార్చలేకపోయింది. మరి జక్కయ్య సంఘ సభ్యుడు, మంచివాడాయన, ఆయన తన సంఘానికి ఎక్కువ డబ్బులు ఇచ్చేవాడు ఆయన. నిజమేనా కదా? పరిసేయుడు ఆయన. హల్లెలూయా. లేదా సుంకరి కావచ్చు, లేదా పరిసేయుడు కావచ్చు, కానీ ఎన్నో ప్రసంగాలు విన్నాడు ఆయన. కానీ ఏ ప్రసంగం కూడా జక్కయ్యను దొంగ స్వభావం నుంచి మార్చలేకపోయింది. నిజమేనా? అందుకొరకే యోహాను ఆయన ఏడ్చాడు. ఆయన ఈ యొక్క గట్టిగా ముద్ర వేయబడిన పుస్తకాన్ని విడిపించగలవాడెవరు లేనందున బహుగా ఏడ్చుచుండగా, హల్లెలూయా, ఆ సమరయ స్త్రీని విమోచించేవారు ఎవరు లేరక్కడ, ఆ జక్కయ్యని విమోచించేవారు ఎవరు లేరక్కడ. అయితే ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు. ఎప్పుడైతే ఆ విమోచకుడు యాకోబు దగ్గర కలుసుకున్నాడో, ఒక పరిశుద్ధమైన రక్తము పాపపు రక్తాన్ని కలుసుకున్నదో,
వెంటనే ఆమెలో ఉన్న పాపాలన్నీ పోయాయి. ఆమెలో ఆ వ్యభిచార తలంపే లేదుగా. ఎప్పుడైతే ఈ పరిశుద్ధుని కలుసుకున్నాడో జక్కయ్య ఏ ప్రసంగమైన మార్చలేదు, కానీ ఆ విమోచకుని యొక్క మాట ప్రతి దొంగ స్వభావం నుంచి జక్కయ్యను మార్చి ఉన్నది. హల్లెలూయా, నిజమేనా? అందుకొరకే ఈరోజు నువ్వు ఇంకా దొంగగా, లేకపోతే లోబిగా, పిసినారిగా, ఇంకా నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమించలేని వానిగా ఉన్నావంటే సహోదరుడా, ఇంకా దేవుని నువ్వు కలుసుకోలేదని, లేదా దేవుడు నిన్ను కలుసుకోలేదని అది రుజువై ఉన్నది. హల్లెలూయా. మనం ఎవరిపైన అడిగినా, ఎవరిపైన ఏం చేసినా దాని వలన ఉపయోగం లేదండి. ఒకే ఒకటి మనం చేయాల్సింది, తిరిగి జన్మించుట. తిరిగి జన్మించినప్పుడు నువ్వు దేన్ని చూడవు? నీవు సంఘములో ఉండే స్త్రీలను చూడవు, సంఘములో ఉండే పురుషులను చూడవు. నువ్వు ఎవరిని చూస్తావంటే దేవుని చూస్తావు. దేవుని చూడడానికి మాత్రమే నువ్వు రావాలి. హల్లెలూయా. నువ్వెక్కడ కూడా సిగ్గుపడవు, పాటలు పాడడానికి సిగ్గుపడవు, ప్రార్థన చేయడానికి సిగ్గుపడవు, సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడవు. హల్లెలూయా. యెహోవా సెలవు లేక మాట ఇచ్చి దాన్ని నెరవేర్చగలవాడెవడు? సహోదరుడా చూడండి, పేతురు కూడా సాక్ష్యం చెప్పాడు, ప్రభువా అందరూ పారిపోయిన నేను మాత్రం నీతోనే ఉంటా అన్నాడు ఆయన. అవునా? ఈ రాత్రే కోడి 2 మార్లు కుయ్యక ముందు 3 మారు అబద్ధం ఆడతావు. అలా మన సాక్ష్యాలన్నీ ఉట్టివి సార్. కానీ నువ్వు తిరిగి జన్మించినంత వరకు నీ సాక్ష్యాలన్నీ గాలికి పోతాయి. నిజమేనా? మన సాక్ష్యం ఎట్లా ఉండాలంటే పరిశుద్ధాత్మతో కూడినదిగా ఉండాలి. ఈరోజు చాలామంది స్త్రీలు సాక్ష్యం చెప్తారు, కానీ జీవితం చూస్తే ఏం ఉండదు. అలాగనే డినామినేషన్ చూడండి, మైక్ పట్టుకుంటే ఓ సాక్ష్యాలు, నేను అది ఇది, తుడుం ఖాన్, షేర్ ఖాన్, మా అయ్య అది, మా తాత ఇది. దేవుని మనకి స్తుతి కలుగును గాక. చూడండి, కానీ ఎప్పుడైతే పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో ఇక అతడు ఏ మాట చెప్పినా దానికి కట్టుబడి ఉన్నాడు ఆయన. నిజమేనా? పేతురు ఏ మాట చెప్పినా దానికి వెనక్కి తీసుకోలేదు ఆయన. హల్లెలూయా. ఆ మాట కొరకు తన ప్రాణమునైనా అర్పించాడు ఆయన. కానీ ఎప్పుడైతే ఆయన తిరిగి జన్మించలేదో, అందరికంటే ప్రభు అందరు పారిపోయిన నేను ఉంటా అన్నాడు. ముందు ఆయన ఎస్కేప్ అయ్యాడు, దూరంగా పారిపోయి అసలు ఏం జరుగుతుందో దూరం నుంచి చూస్తున్నాడు ఆయన. ఒక చిన్నది వచ్చి, అరే అబ్బాయి నువ్వు కూడా ఆయన శిష్యుడు కదా, అమ్మాయి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నాలంటాడు గడ్డవాళ్ళు లేరా? ఆ గడ్డ ఉంటే అందరూ నేరేనా? కానీ తర్వాత ఏమన్నాడు ఆయన, మేము సిలువబడిన యేసును ప్రకటిస్తున్నాం, ఆయన కొరకు మేము చావడానికైనా ఇష్టం. హల్లెలూయా, నిజమైన. అందుకొరకే ప్రభు అన్నాడు, పేతురు నువ్వు మారిన తర్వాత ఇదిగో నీ సహోదరులను బలపరచు. మనం మారిన జీవితమే మన సంఘాన్ని బలపరిచేది. అందుకొరకే మనం పరిశుద్ధాత్మిక సాయం కొరకే మనం అడగాలి. ప్రభువా నేను తిరిగి జన్మించడానికి కృప చూపించు. ఇదిగో తండ్రి, నేను ఒక మంచి సాక్ష్యం కలిగి జీవించడానికి కృప చూపించు ప్రభువా అని మనం దేవుని దగ్గర బతిలాడాలి. ఆయనే మనకు మంచి జీవితాన్ని ఇచ్చేవాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఎక్కడ చదువుతున్నాం మనం? 1 కొరింథీ 15:50 చూడండి ఒకసారి. ఇందాక మనం చదివిన వాక్యమే. సరే చూడండి. సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. రక్త మాంసములు చూడండి, ఇప్పుడు సమరయ స్త్రీ దేంట్లో ఉన్నది? రక్త మాంసంలో ఉన్నది ఆమె. ఆ రక్త మాంసం ఎట్లా వచ్చింది? అది లైంగిక కార్యం ద్వారా వచ్చింది. రక్త మాంసములు దేవుని రాజ్యమును, నిజమేనా? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ రక్త మాంసంలో ఉన్న సమరయ స్త్రీని ఏం చేశాడు ఆయన? చూడండి, నూతన జీవిగా మార్చాడు ఆయన. ఈ రక్తము మాంసంలో నుంచి విడిపించాడు ఆయన. ఆమె రక్త మాంసంలో, లైంగిక సంబంధమైన రక్త మాంసంలో ఉండడం ద్వారా ఆమె వ్యభిచారిణిగా మారింది. నిజమేనా? ఆ మనిషి సార్ పాపం ఏం చేస్తాడండి? పాపంలో పుట్టినవాడు. నిజమేనా కాదా? ఎందుకంటే పులి తన మచ్చలను మార్చుకోజాలదు. అది ఈ మచ్చలు పోవాలని బాగా నాకుతుందట అది. కానీ అది నాకే కొద్దీ ఇంకా మెరుస్తూ ఉంటాయి. మన ప్రవక్త చెప్పాడు,
అది ఎంత తనను తాను శుద్ధి చేసుకోవడం ప్రయత్నం చేస్తే అది ఇంకా పాపిగా మారుతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకొరకే ఈమె ఆ యొక్క రక్త మాంసంలో ఉన్నది కాబట్టి ఇక ఆమె పాపిగా మారి ఉన్నది. నిజమేనా? కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? ఆమెను ఒక నూతన జీవిగా మార్చేదానికి. ఈ రక్త మాంసంలో నుంచి విడిపించాడు ఆయన, దేవుని కుమార్తెగా మార్చాడు ఆయన. అలాగనే మనం జక్కయ్య గురించి చెప్పొచ్చా? జక్కయ్య కూడా ఇప్పుడు ఎట్లా జన్మించాడు ఆయన? రక్తము మాంసము. ఎట్లా వచ్చింది అది? రక్త మాంసము లైంగిక సంబంధంగా వచ్చింది. అందుకొరకే జక్కయ్య ఆయనకు చేయాలని లేకపోయినా ఆ స్వభావం, ఆ పాప స్వభావాన్ని ఆ విధంగా ప్రేరేపిస్తూ ఉన్నది. హల్లెలూయా. దయ్యము ఈ రక్తాన్ని, మాంసాన్ని, పాప రక్త మాంసాన్ని వాడుకొని ఈ మన దేవుని బిడ్డల చేత పాపాన్ని చేయిస్తూ ఉన్నది. నిజమేనా? అయితే దేవుడు ఇప్పుడు ఇక జక్కయ్యను తిరిగి ఏ విధంగా మార్చాడు ఆయన? ఒక నూతన సృష్టిగా మార్చాడు ఆయన. అందుకొరకే జక్కయ్య డబ్బు యొక్క వాసననే ఇక ఆయనకు అంటకుండా పోయింది. ప్రభువా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వారికి ఇచ్చేస్తున్నాను. ఎవరితరిని మార్చింది చెప్పండి? ఎందుకు ఒక సమరయ స్త్రీనే మార్చాడు ఆయన? ఒక్క సమరయ స్త్రీ ఉందా పాపంలో? ఒక జక్కయ్యనే ఉన్నాడా దొంగగా? ఎందుకనంటే వీరు జగత్ పునాది వేయబడక ముందే ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్నారా? ఆ థియోఫనులో ఉన్నారు. ఇప్పుడు వారి కొరకు ఆయన వెతుక్కుంటూ వచ్చాడు ఆయన. వీరిని మార్చినది ఏంటిది? అదే వాక్యము. జక్కయ్యను మార్చినది ఏంటిది? అదే వాక్యము. విలియం బ్రెనామ్ను మార్చినది ఏంటిది? అదే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఆ తర్వాత మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు చదువుదాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి. హల్లెలూయా. చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ రక్త మాంసంలో ఉన్న మానవుడు దేవుని కుమారుడు దేవుని యొక్క సృష్టిగా మారాలంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలి? దేవుని యొక్క నామాన్ని అంగీకరించాలి. నామం అనగా వాక్యమే. వాక్యాన్ని అంగీకరించాలి. చదవండి. అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరికీ. హల్లెలూయా. ఏంటిది ఆయన నామము? చెప్పండి. ఆయన నామం ఏంటిది? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి. ఇప్పుడు ఈ రక్త మాంసముల దేహము విడిపించబడాలంటే, విమోచింపబడాలంటే చెప్పండి, దానికి ఒక నామం కావాలి. ఆ నామమే ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను చాలా స్పష్టంగా రాస్తున్నాడు. ఆయన నామము మూలముగా చూడండి, ఈ రక్త మాంసంలో ఉన్న పాపము, జన్మ వలన వచ్చిన ఈ పాపము క్షమించబడాలంటే నామం కావాలి. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అందుకే మార్కు సువార్తలో అన్నాడు ఆయన, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. కాబట్టి మన పైన ఉన్న ఈ నేరం ఎట్లా కొట్టివేయబడుతున్నది? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుట ద్వారా. హల్లెలూయా. నీవు నూతన సృష్టికి మొదటి అడుగు వేస్తున్నావు. ఆయన నామంలో విశ్వాసం ఉంచడం ద్వారా మొదటి అడుగు వేస్తున్నావు. ఆయన నామమందు ఎందరైతే విశ్వాసం ఉంచుతిరో దేవుని పిల్లలగుట. అవునండి. అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి పడితే అందుకొరకు ఆయన సిఎస్ఐలో ఉండేవారికి, బ్యాప్టిస్ట్లో ఉండేవారికి, లేకపోతే హెబ్రోన్లో ఉండేవారికి, హోసన్లో ఉండేవారికి, ఆ లూథరన్స్లో, బ్యాప్టిస్ట్లో, లేకపోతే ఆ ప్రెస్బిటేరియన్లో ఉండేవారికి దేవుని కుమారుడిగా ఉండేదానికి ఆయన అవకాశం ఇవ్వట్లేడు ఆయన. కానీ ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో, ఇప్పుడు ఎవరికి కావాలి? రక్త మాంసం ఉండే మనిషి అతడు విమోచింపబడాలంటే, మరణమును అతడు జయించాలంటే అతనికి నామం కావాలి. అతనికి క్రిస్మస్ పండుగ కాదు, అతనికి ఈస్టర్ పండుగ కాదు, అతనికి వాక్యం కావాలి. హల్లెలూయా. ఇప్పుడు యోహాను క్రిస్మస్ పండుగ ఆచరించే వారికి అని చెప్పట్లేడు ఆయన.
ఈస్టర్ పండుగ ఆచరించే వారికి అని చెప్పట్లేడు ఆయన, ఆ ప్రెస్బిటేరియలో ఉన్న వారికి అని చెప్పట్లేడు ఆయన, ఆ రోమన్ క్యాథలిక్లో ఉండే వారికి అని చెప్పట్లేడు ఆయన. అసలు సమస్యకు దేవునికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఒకే ఒకటి, నువ్వు ఎట్లా గుర్తించబడతావు? ఆయన నామంలో విశ్వాసం ఉంచడం ద్వారా. ఏంటిది ఆయన నామం? నిజమేనా? మళ్ళీ చదవండి 12వ వచనం. వారు 12వ వచనం మళ్ళీ తన్ను చదవండి. ఎందరు అంగీకరించిరో ఎందరు మనం దేవుని ఎట్లా అంగీకరించగలం? యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందితేనే మనం ఆయనను అంగీకరించినట్లుగా. సార్ మేము ఎప్పటి నుంచో మా తాతల ముత్తాతల గురించి చర్చికి పోతున్నాం అంటే నువ్వు దేవుణ్ణి అంగీకరించినట్లు కాదు. నువ్వు క్రిస్మస్ చేసినంత మాత్రాన దేవుని అంగీకరించినట్లు కాదు. తన్ను ఎందరు అంగీకరించిరో, అంగీకరించడం అంటే అదే యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందడం. హల్లెలూయా. వారందరికిని అనగా అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి. ఇప్పుడు మనం అందరం ఎక్కడ విశ్వాసం ఉంచాం? గుర్తుందా మీకు? ఏ నామంలో విశ్వాసం ఉంచారు మీరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలోనేనా? ఏ నామంలో? గుర్తున్నదా? హల్లెలూయా. అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి, విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఇప్పుడు లైన్లో ఉన్నారా? ఇప్పుడు ఈ రక్త మాంసంలో ఉండి మనం పాపులంగా మారాం. కానీ ఎప్పుడైతే ఆయన నామంలో విశ్వాసం ఉంచామో ఇప్పుడు మనం ఏమయ్యాం? ఓ నాయనా, చదివిన వాక్యమే సహోదరులు, చదివిన వాక్యమే. ఈ పాపదేహంలో ఉండే మనల్ని, పాపులమైన మనల్ని ఓ దేవుని కుమారులుగా మార్చినది ఏమిటి? ఓ ఇట్లా ఊగిపోయేదా? ఇట్లా కొట్టిందా? అది కాదు కదా. చెమ్మ చెక్క ఆడిందా? హల్లెలూయా. ఒరే నాయన, ఈ వాక్యం చెప్పరా అంటే వాడు ఒకటే ఏమనంటే పాటలు, దాని ఏమంటే ఉద్రేక సంబంధమైన పాటలు పాడించి అమ్మాయిల్ని అబ్బాయిల్ని జీన్స్ పాయింట్ వేసుకున్న వాళ్ళు, పంజాబీలు వేసుకున్న వారు ఎవరు? పాల్ ప్రకాశ్. వాడి పేరేంటిదా? ఏం పేరు? రాజ్ ప్రకాష్ పాల్ అట. వాడిలో రాజు లేడు, ప్రకాశ్ లేడు, పాలు లేడు. వాడొక పాపిష్టి. ఆ జనాలందరినీ ఉర్రు తొలగిస్తాను అంటే భార్యాభర్తలు పాటలు పాడేవాళ్ళు ఉంటే చాలు, క్యాష్ దండికి వస్తుంది. పాడదామా అని ఆమంటది, వీడేమో డ్యాన్స్ చేస్తాడు. అంటే ఇది ఒక దయ్యం అది. హల్లెలూయా. అంటే లూసిఫర్ పాటలు పాడలేదా? కానీ వాడు ఒకటి చేయలేదు, వాక్యానికి లోబడలేదు. ఇప్పుడు ఈ రాజ్ ప్రకాష్ పాల్ ఎవడి కుమారుడు? ఆ పెద్ద లూసిఫర్ కుమారుడు. డాన్స్ ద్వారా నీకు పరలోకం రాదు. ఒకే ఒకటి, వాక్యంలో విశ్వాసం ఉంచడం ద్వారా. సహోదరులారా, మీరెంతో ధన్యులు. ఈ వర్తమానం లేకపోతే అలాంటి రాజ్ ప్రకాష్ పాల్ దగ్గరికి పోయి మీ జీవితానికి గంగ పాలైపోయేది, సర్వనాశనం అయిపోయేవాళ్ళు మీరు. కానీ దేవుని యొక్క మహాకృప మిమ్మల్ని వాక్యం దగ్గరికి పట్టుకొని వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతున్నదా? ఈ రక్త మాంసంలో ఉన్న ఈ పాపము క్షమించబడాలంటే నామము కావాలి. మేము పాపిస్ట్ వాళ్ళం సార్, బ్యాప్టిస్ట్ వాళ్ళం సార్, మేము ప్రెస్బిటేరియన్ వాళ్ళం సారా. అయితే కుదరదు సార్, నువ్వు ఆయన నామం కావాలి సార్. ఏం కావాలి నీకు? నామము. ఆయన నామమూలంగా. చూడండి, చదవండి, మళ్ళీ చదవండి ఆ మాటను. తన్ను ఎందరు అంగీకరించిరో, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి, తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. హల్లెలూయా. ఈ నామం ఉంటేనే నువ్వు దేవుని కుమార్తెవు. ఈ నామం ఉంటేనే నువ్వు దేవుని కుమారుడవు. మరి వారం వారం తగలబడి, నెలల తరబడి కూటాలట, 50 రోజు ఉపవాసాలట. ఎందుకు సార్ ఇవి తగలబెట్టడానికి? ఈ నామము గురించి చెప్పడం చేత కాదు. కానీ 50 రోజుల జూబ్లీ అట, లేకపోతే ఏదో సిల్వర్ అట. ఏడు సార్ ఇవన్నీ పిట్టకథలు. ఈ నామం ఎక్కడా? హల్లెలూయా. ఈ 3 సంఘాలన్నీ ఏకమయ్యాయి, ఒక్క బాలుని మాత్రం విడిచిపెట్టారు వీళ్ళు. అదే ఈ నామం. ఇది ఆ ఘంటశాల పాడిన పాట ఈ సంఘాల గురించే. 3 దేవతలందరూ ఏకమయ్యారట. దేవతలు ఇవి. సంఘం అంటే స్త్రీ, స్త్రీ అనగా దేవత. హల్లెలూయా. కానీ ఏమని సార్, ఆ పాట నాకు పూర్తిగా తెలియదు. అది ఒక్క బాలుని మాత్రం పక్కకు పెట్టారు. ఎవరి కోసం? అది వధువు కొరకు.
ఆ ఏర్పరచబడిన ప్రజల కొరకు. ఈ నామము లేకుండా వారు చేసే ప్రార్థనలన్నీ దండగా. నిజమేనా? ఇప్పుడు ఈ రక్త మాంసం నుంచి మనం ఎట్లా విడిపించబడుతున్నాం? నామము ద్వారా. ఈ నామమే నిన్ను దేవుని కుమార్తెగా మార్చేది. ఈ నామమే నిన్ను దేవుని కుమారునిగా మార్చేది. ఎంత సింపుల్గా ఉన్నది చూడండి. నా కాడి సులువైనది తేలికైనది అన్నాడు ఆయన. దేవుడు ఎన్నడూ అబద్ధమాడాడు ఆయన. హల్లెలూయా. ఆయన నామమందు విశ్వాస ఉంచువానికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఇప్పుడు మనకు అధికారం ఉన్నది. మనం నిజంగా ఒక రుజువుతో మనం చెప్పొచ్చు, నేను దేవుని కుమారుడను, నేను దేవుని కుమార్తెను. ఉన్నదా? ధైర్యం ఉన్నదా? సోదరుడా, నేను దేవుని కుమారుడను. ఇదిగో ఆయన నామము నన్ను పాప మరణంలో నుండి విడిపించినది. ఆ లైంగిక కార్యం యొక్క పాపంలో నుంచి నన్ను విడిపించినది. ఆ నామము నన్ను విడిపించినది. హల్లెలూయా. దేవుని వలన పుట్టిన వారే గాని. ఇప్పుడు అంతకుముందు మనం ఎట్లా పుట్టాం? రక్తము ద్వారా, మాంసం ద్వారా పుట్టాం. మనలో ఉన్న రక్తం ఎట్లా వచ్చింది? ఇది సెక్స్ ద్వారా వచ్చింది. మనలో ఉన్న మాంసం దేని వలన తయారైంది? మన తల్లిదండ్రుల యొక్క శరీర క్రియల ద్వారా అట్లా నిర్మించబడింది ఇది. కాబట్టి మన పైన ఉన్న లైంగిక సంబంధమైన యొక్క నేరము దానికి తీర్పు తీర్చబడాలంటే, అది మన నుంచి దూరం అవ్వాలంటే ఇప్పుడు ఏం కావాలట? నామము కావాలి. హల్లెలూయా. వారు నామం ఎప్పుడైతే ధరిస్తున్నావో ఇక నిన్ను చూడంగానే దయ్యం, అరే వీడు మొన్నటి వరకు వీడు లైంగిక సంబంధమైన కుమారుడు కదా, ఈరోజు ఏంటిది అట్టెట్ట మారాడు వీడు, అరే ఎక్కడికి పోయినవురా? విలియం బ్రెనామ్ వర్తమానం. అక్కడికి పోవద్దురా. ఆ యూసీవీసీ వాళ్ళు మీటింగ్లు పెడుతున్నారు, ఆడికి పోవాలి. హల్లెలూయా. మనకు తెలుసు ఊసి ఎప్పుడో ఊడిపోతుంది అది. దరిద్రులు ఒక్కటి కూడా యూట్యూబ్లో పెట్టట్లేరు. ఎందుకు పెట్టారంటే దానికి మనం కౌంటర్ ఇస్తాం కాబట్టి. వాడు చూడండి, దొంగయు దోచుకొని వాడు రహస్యంగా వాడు పెద్ద మీటింగ్లు పెడుతున్నట్టుగానే అనిపిస్తున్నది. మరి యూట్యూబ్లో పెట్టవచ్చుగా ధైర్యం ఉంటే. అట్లా పెడితే బండారం బయటపడుతుందని వాళ్ళు ఏం చెప్తున్నారో దానికి అంతా మనం కట్ చేసేస్తామని. మన దగ్గర ఏలియా గొడ్డలు ఉంటుంది, విసిరామంటే ఆ తునాతునుకలైపోతుంది. కాబట్టి అవి బహిరంగం చేయరు వాళ్ళు. దొంగ ఎప్పుడైనా బహిరంగంగా వస్తాడా? దాక్కొని వస్తాడు. హల్లెలూయా. కానీ విలియం బ్రెనామ్ ఎక్కడ రహస్యంగా బోధ చేయలేదు. ఆయన 4 లక్షల మందిలో బోధించాడు. ఆయన 5 లక్షల మందిలో బోధించాడు. ఆయన బహిరంగంగా బోధించాడు. ఆయన హల్లెలూయా. యేసు కూడా చెప్పాడా, నేను బహిరంగంగానే మాట్లాడాను, మీరు నన్ను ఎందుకు దొంగ వలె పట్టుకోవడానికి వచ్చారు? అయితే ఎందుకో తెలుసా, అప్పుడు మీ గడియ కాదు, నా గడియ రాలేదు. కాబట్టి ఇప్పుడు ఇది మీ సమయం. ఇది హల్లెలూయా. చూడండి, వారు దేవుని వలన పుట్టిన వారే గాని. ఇప్పుడు ఈ నామాన్ని ధరించడం ద్వారా మనం ఎట్లా పుడుతున్నాం? మన తల్లిదండ్రులకు మనం పుట్టిన జన్మ ఇంకా కనిపించదుగా. ఇప్పుడు మనం దేవుని మూలంగా పుడుతున్నాం, దేవుని కుమారులమైనాం, దేవుని కుమార్తెలమయ్యాం. ఏది మనల్ని మార్చినది? నామం మాత్రమే. ఎవరైతే ఆ నామం మూలంగా జన్మిస్తున్నారో వారికి శరీరేచ్ఛ వలన పుట్టిన వారు కాదు, వారు రక్తం వలన మాంసం వలన పుట్టిన వారు కాదు. అదేనా అక్కడ యోహాన్ గారు రాసేది? వారు దేవుని వలన పుట్టిన వారే గాని. ఇప్పుడు మీరందరూ ఎట్లా పుట్టారు? ఇప్పుడు దేవుని వలన పుట్టారు. దేవుని వలన మనం జన్మించాం. మనమందరం దేవుని ద్వారా జన్మించాం. ఇక మన పాత జన్మ పోయింది, అది కొట్టివేయబడినది. అందుకొరకే పౌలు గారు అన్నాడు, అయ్యో ఈ యొక్క పాప మరణము నియమం నుంచి నన్ను విడిపించువాడేవాడు. కానీ ఆ తర్వాత ఆయన శిలువ వైపు చూశాడు. ఆయన ఇదిగో క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎవరికి? క్రీస్తు యేసునందు ఉన్న వారికి మాత్రమే. క్రీస్తు యేసునందు నువ్వు ఎట్లా వస్తావు? ఆ నామం ద్వారా మాత్రమే. నామము లేకుండా నువ్వు క్రీస్తు యేసునికి రాలేవు. హల్లెలూయా. ఈ నామము ధరించిన వారు ఎవరిప్పుడు? దేవుని వలన పుట్టిన వారు. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలన. చాలా జాగ్రత్తగా దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, రక్తం వలనైనను, శరీరేచ్ఛల వలనైనను. కానీ అంత ఈ నామం లేక ముందు మన పైన నేరం ఉందా లేదా?
నువ్వు లైంగిక రక్తం ద్వారా పుట్టావురా, నువ్వు లైంగిక సంబంధమైన మాంసం ద్వారా పుట్టావురా, నువ్వు నా ఓడివని అనే దయ్యం. కానీ ఎప్పుడైతే మనం నామాన్ని అంగీకరించామో ఇక దేవుడు అంటున్నాడు, సాతానా ఇదిగో వీడు నా కుమారుడు, ఈమె నా కుమార్తె, ఇదిగో వీరిపైన నీకు అధికారం లేదు, వీరి శరీరాలను బంధించలేవు, వీరు నావారు. సోదరుడు, ఆయన నిన్ను తనవాడుగా చెప్పుకోవడానికి సిగ్గుపడట్లేడు ఆయన. కానీ నీవు ఈయన నావాడని చెప్పుకోవడానికి నీ బంధువులలో సిగ్గుపడుతున్నావు. సిగ్గుపడ్డావా? నీ థియోఫనీ లేదు. కానీ ఎవరైతే సిగ్గుపడరు, నీ గురించి ఆయన సిగ్గుపడట్లేడు ఆయన. ఇదిగో ఇతడు నా నామాన్ని అంగీకరించాడు, ఈమె నా కుమార్తె, వీడు నా కుమారుడు అని అంటున్నాడు ఆయన. నీవు కూడా అంటావా దయ్యం ముందు, దయ్యమా నేను దేవుని కుమారుడను, యేసుక్రీస్తు నా తండ్రి, నేను ఆయన వలన పుట్టాను. నీ బంధువుల దగ్గర సాక్ష్యమి, నీ స్నేహితుల దగ్గర సాక్ష్యమి. హల్లెలూయా. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను. చూడండి, ఒక్క నామము నిన్ను ఏ విధంగా మార్చిందో. ఆ యొక్క రక్తము నుంచి నిన్ను మార్చివేసింది, ఆ శరీరేచ్ఛ నుంచి నిన్ను మార్చేసింది. మనసేచ్ఛల వలనైనను. మనసేచ్ఛ వలన. హల్లెలూయా. నిజమేనా? మన దేహం ఎట్లా వచ్చింది? మనకు మనసేచ్ఛ ద్వారా వచ్చింది, శరీరేచ్ఛ ద్వారా వచ్చింది. నిజమేనా? ఆ యొక్క వాంఛ ద్వారా ఇది వచ్చి ఉన్నది. వారు దేవుని వలన పుట్టిన వారే గాని వారు రక్తం వలనను మనసేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. దేహం ఎట్లా వచ్చింది? రక్తం ద్వారా వచ్చింది, శరీరేచ్ఛ ద్వారా వచ్చింది, మనసేచ్ఛ ద్వారా వచ్చింది. కానీ దానిని పూర్తిగా మార్చివేసినది యేసుక్రీస్తు యొక్క నామము. ఏముంది సార్, అడిగిపోతే ఆయన ఎక్కడ కూటాలు పెట్టినా నామం నామం అంటాడు. నేను రావట్లేదు బ్రదర్. మన పాస్టర్ అడిగిపోయినా అదే సువార్త చెప్తాడు, నామం గురించి చెప్పాడు. మరి ఏం చెప్పాలరా? దేవుని కుమారునిగా మార్చేది ఏంటిది? ఒక ఆమె అడిగిందట, ఒక ఆయన ఎక్కడికి పోయినా నామం గురించే చెప్పేవాడట. ఏంటి సార్ మీకు నామం తప్ప ఇంకేం రాదనంటే, అమ్మ ఈ నామం ద్వారా అనేకులు పట్టబడుతున్నారు, దేవుడు నాకు ఆత్మనిస్తున్నాడు. కాబట్టి దేవుని ఆత్మలు పట్టబడిన రోజులు నేను ఇదే ప్రసంగాన్ని చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు కూడా అంతే. సంఘ శాఖల వాళ్ళు మన వర్తమానం విన్నవారు ఏమంటారంటే, సార్ ఎక్కడికి పోయినా యేసుక్రీస్తు నామం తప్ప మీకు ఏం తెలియదా? ఇంకా ఎందుకు తెలియదు? 7 ముద్రలు తెలియదా? ఆ యొక్క హక్కుపత్రం మనకు తెలియదా? ఆ మహావేశ ఎవరో తెలియదా? ఆ 13వ అధ్యాయంలో ఆ 2 కొమ్ములు కలిగిన మృగం ఎవరో తెలియదా? ఆ 10 కొమ్ములు కలిగినది ఎవరో మనకు తెలియదా? ఆ 666 ముద్ర అంటే ఎవరో మనకు తెలియదా? ఆ క్రీస్తు విరోధి అంటే ఎవరో మనకు తెలియదా? క్రీస్తు విరోధులు అంటే వస్తాడు నాయన, రాబోతున్నాడు నాయన. క్రీస్తు విరోధి వస్తాడట. క్రీస్తు విరోధే ప్రసంగాలు చేస్తూ తన గురించి ఇంకా వస్తాడట. చూడండి, చాలామంది క్రీస్తు విరోధులు ఉన్నారు. ఇప్పుడు మన ఓఫీర్ తాత ఎవరు చెప్పండి? అవునా కదా? మన పీడి సుందరరావు తాత, స్టీఫెన్ పాల్ బాబాయ్, సతీష్ కుమార్ అన్నయ్య, మన దయ్యాల ప్రవీణ్, వీళ్ళందరూ క్రీస్తు విరోధులు. కానీ వీళ్ళు ఏమంటారంటే వస్తారట. వాక్యానికి వీరు యాంటీ క్రైస్ట్. క్రైస్ట్ అంటే ఎవరు? వర్డ్, వాక్యము. వాక్యానికి విరోధంగా చేయడమే యాంటీ క్రైస్ట్ అన్నారు. క్రీస్తుకు విరోధంగా నువ్వు ప్రవర్తించడం. ఈరోజు వీళ్ళంతా యాంటీ క్రైస్టులు కాదా? కానీ ఇప్పుడు వీళ్ళ ప్రసంగాలు ఏంటిది? ఈ అంత్య దినములలో అనేకులైన అబద్ధ బోధకులు రాబోతున్నారు. ఎక్కడరా వచ్చేది? నువ్వే పెద్ద అబద్ధ బోధకుడివి. మళ్ళీ దానికి స్వరం పైకెత్తడం, దానికి ఊపడం. ఈ అంత్య దినములలో రాబోతున్నాయి. ఏడరా వచ్చేది? నువ్వే పెద్ద అంత్యక్రీస్తువి, దరిద్రుడివి, సైతాన్వి. హల్లెలూయా. చూడండి, పౌలు గారికి పలుకుబడి లేదా? కానీ ఆయన రాజుల దగ్గరికి పోయి, సార్ నమస్తే అండి, ఈసారి మేము గ్రాండ్ క్రిస్మస్ చేయబోతున్నాం, మీరు కేక్ కట్ చేయడానికి రావాలా? ఆయన పలికి రాజులు సైతం ఆయన అంత గొప్ప జ్ఞాని ఆయన. అంటే ఆ జ్ఞానాన్ని విడిచిపెట్టాడు, దాన్ని వాడుకోలేదు ఆయన. ఆయనకు చొక్కాయి లేకపోయినా, బాబు ఒక 10 రూపాయలు రాదు, చొక్కా కుట్టించుకుంటా. ఈరోజు పాసర్లకి ఏమైందో, వర్తమానంలో ఉండే వాళ్ళకు కూడా అడుక్కునే వాళ్ళకు తయారయ్యారు. ముందు ప్లేట్ పెడుతున్నారు. ఆడిపోతే మీ దగ్గరికి వస్తే ఏమిస్తారు, మా దగ్గరికి వస్తే ఏం తెస్తారు. సినిమా డైలాగ్ ఇది. అట్లా తయారయ్యారు ఇప్పుడు.
అయ్యా మీ దగ్గరికి వస్తాము, ఏమిస్తారు? మీరు మా దగ్గరికి వస్తారు, ఏం చేస్తారు? కానీ పౌలు గారు అట్లాంటి వాడు కానే కాదు. విలియం బ్రెనహాం అలాంటి వాడు కానే కాదు. ఆయన డబ్బుల కొరకు ఎన్నడూ తన జన్మ హక్కును అమ్ముకోలేదు ఆయన. హల్లెలూయా. అసలు నీకు డబ్బులు వెళ్ళినప్పుడు ఎవడరా నేను సేవ చేయమన్నది? మరి ప్రసంగాలు చేస్తావు కదా విశ్వాసులకి. ఆ సారెపాతు విధవరాలను పోషించిన దేవుడు సహోదరి నిన్ను కూడా పోషిస్తాడు అని బల్లాలు బద్దలు కొట్టి ప్రసంగం చేస్తావు కదా. మరి మన దగ్గరికి వచ్చేసరికి ఉల్లిగడ్డలు లేవు, లేకపోతే బియ్యం లేదు అని ఎందుకు వస్తుంది? డబ్బులు లేవు బ్రదర్ మీటింగ్ అని ఎందుకు వస్తుంది? లేడా ఏలియా దేవుడు లేడా? నీకొక న్యాయం, విశ్వాసులకు ఒక న్యాయమా? వర్తమాన సేవకుడా మారు, తప్పకుండా మారాల్సిన గడియ ఇదే. దొంగగా ఉండి పరలోకానికి పోలేవు. ఒకవేళ ఆ యొక్క జక్కయ్య పేరు జీవగ్రంథంలో ఉన్నది. ఎక్కడ? గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉన్నది. కానీ ఆయన దొంగగా ఉంచి తీసుకొని పోలేదు. ఆయన ఆ దొంగ జక్కయ్యను ఆయన మంచి జక్కయ్యగా మార్చాడు ఆయన. హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ చెప్తారు? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? చదవండి. అదే 12-13 వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే గాని, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను. పోయిందా సార్? మన పైన కేసు పోయిందా? ఇప్పుడు ధైర్యం వచ్చి అరే నువ్వు పాపం ద్వారా పుట్టావురా అని అంటాడా? మన రక్తం మారిపోయింది. ఈ పాపపు రక్తము యేసుక్రీస్తు రక్తంగా మారింది. హల్లెలూయా. ఇప్పుడు మనలో ప్రవహించేది ఆ పరిశుద్ధమైన రక్తం. మన తండ్రి యొక్క రక్తం కాదు. నిన్ను కన్న తండ్రి యొక్క రక్తం కాదు అది. నన్ను కన్న తండ్రి యొక్క రక్తం కాదు అది. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తము. ఇప్పుడు దయ్యం మనల్ని చూసినప్పుడు వాడిగా మన పైన మనలో పాపాన్ని చూడలేడు. హల్లెలూయా. శరీరేచ్ఛ వలనైనను మనసేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ఇక కేల్ ఖతం అయిపోయింది. ఇంకేమైనా దావా ఉందా సార్? దయ్యం నిన్ను ఇంకా బంధించి జైలుకి తీసుకెళ్తాడా? నువ్వు ఆయన నామాన్ని అంగీకరించినప్పుడే నీవు దేవుని కుమార్తెగా మార్చబడ్డావు. కాబట్టి సోదరులారా, మనం నామాన్ని ఎంతో హెచ్చించాలి. నామాన్ని మనం ప్రకటించాలి. ఈ నామములోనే విడుదల ఉన్నది. ఈ నామములోనే పాపక్షమాపణ ఉన్నది. అందుకొరకే ప్రవక్తలందరూ ఆయన నామ మూలముగా ఆ యొక్క అపోస్తలులు ఆయన నామ మూలముగా క్షమాపణను ప్రకటించారు. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించెను. సోదరుడు, ఆయన నామాన్ని పట్టుకున్న సోదరుడా, పాపంలో ఉన్న వారికి అది వెలుగు. యేసుక్రీస్తు నామం అది వెలుగై ఉన్నది, అది దివిటై ఉన్నది. ఆ దివిటి పట్టుకొని నీ యొక్క మంచం కింద పెట్టబాకు, కుంచం కింద పెట్టబాకు. సోదరుడా, నీకు ఆయన నామం తెలుసు అని అడుగు. ఆయన నామం తెలియనట్లయితే వారిని దయచేసి జాలిపడు. దేవుడు నీపైన జాలిపడినట్లుగా అంత కఠినంగా ఉండకండి దయచేసి. క్రూరులుగా ఉండకండి దయచేసి. వారి నామము లేకపోతే నశించిపోతారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ప్రభువా నన్ను కరుణించినట్టుగా వీరిని కూడా కరుణించు ప్రభువా. ఇదిగో వీరిని నా మాట లెక్క చేయట్లేరు కానీ ప్రభు ఒక్కసారి దయ చూపించు తండ్రి అని. హల్లెలూయా. మోసే గనుక ఆయన అడ్డుపడ్డాడు. ఆయన తండ్రి వీరిని కనుక నువ్వు చంపేటట్టయితే నన్ను చంప ముందు. హల్లెలూయా. అదే ఖాళీలో నిలబడుట. యేసుక్రీస్తు తండ్రికి నీ మధ్యలో ఆయన ఖాళీలో నిలబడ్డాడు. ఆయన మోసే ఖాళీలో నిలబడ్డాడు. ఆయన ఈ లోకానికి ఖాళీలో నిలబడేది నీవే. ఎవరు నిలబడతారు? మనం నిలబడకపోతే బ్యాప్టిస్ట్ నిలబడుతుందా? క్యాథలిక్ నిలబడుతుందా? అయితే దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. అయితే నీవు నిలబడితే దేవుడు తన ఉగ్రతను ఆఫ్ చేస్తాడు. ఆయన నీవు ఉన్నావని ఆపుతా ఉన్నాడు ఆయన. అందరు నమ్ముతున్నారా? కాబట్టి ఒకసారి ప్రభువా వీరిని కరుణించమని మనం ప్రార్థన చేయాలి. అందుకొరకే ప్రవక్త ఏమన్నాడు? పట్టణంలో జరుగుతున్న హేమైన కృత్యాల కొరకు ఎవరైతే దీవారాత్రులు మొరబెడుతున్నారో వారినే పరిశుద్ధాత్ముడు ముద్రిస్తున్నాడు. సోదరులారా, ప్రార్థన చేయకుండా పడుకోకండి. రాత్రిపూట అలసిపోయామని చెప్పకండి, సాకులు చెప్పకండి. నీ పట్టణం గురించి ప్రార్థన చేయండి. ఎందరో నీ బంధువులు నశించిపోతున్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి. వారికి ఇదిగో ఈ నామాన్ని ఇవ్వండి. యేసుక్రీస్తు నామము నీకు అప్పగించాడు ఆయన. ఇది అనేకులకు రక్షించేది. ఇది
ఈ రక్తము మాంసము నుంచి నువ్వు విడిపించబడాలంటే నీకు నామం కావాలి, యేసుక్రీస్తు నామం కావాలి. హల్లెలూయా. చూడండి, నిజమైన నామమేనా దేవుని కుమారులుగా మార్చింది? వారిగా రక్తం వలన పుట్టిన వారని ఎవరు చెప్పలేరు. వారు శరీరేచ్ఛ వలన పుట్టారని, మనసేచ్ఛ వలన పుట్టారని ఎవరు చెప్పలేరుగా. హల్లెలూయా. నిజంగానే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇప్పుడు ఒక వేశ్య పాపం చేసి ఇప్పుడు బిడ్డను కంటున్నది. ఇప్పుడు ఆ బిడ్డ ఎట్లా పుట్టాడు? శరీరేచ్ఛ ద్వారా, అవునా కదా? దాన్నే శరీరేచ్ఛ అంటారు. అంటే వేశ్య చేసింది ఒకటి, మన తల్లి చేసింది ఒకటి కాదు, రెండూ ఒకటే. అది శరీరేచ్ఛనే, ఇది శరీరేచ్ఛనే. అది వ్యభిచారంగా జరిగించినా చట్టబద్ధంగా జరిగించినా రెండూ ఒకటే. సార్, మా తల్లిదండ్రులు పెళ్లి చేసుకుంటే చట్టబద్ధంగా పుట్టాం సార్, అందుకే మమ్మల్ని చంపొద్దు సార్ అంటే ఎవడింటాడ్రా? చట్టబద్ధమైన వ్యభిచారం రెండూ ఒకటే. అర్థమవుతున్నదా? ఇప్పుడు నీ పైన ఉన్న ఆ కేసు కొట్టివేయబడింది. నిన్ను ఎవరు అనలేరుగా. మీరు దీన్ని గట్టిగా పట్టుకోవాలని నేను పదే పదే చెప్తున్నాను. సరే, ఆ తర్వాత మనం గలతీ 3:26 చదువుదాం. గలతీ 3:26 చూడండి, నేను ముగిస్తాను ఇక. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన. చూడండి జాగ్రత్తగా, 3:26 గలతీలకు రాసిన పత్రిక. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన. అదేనా వాక్యము? అవునండి, కరెక్టే చదవండి. విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. అది దేని వలనట? పౌలు గారు దేని వలన అంటున్నాడు? యేసుక్రీస్తు యొక్క నామము వలన. యేసుక్రీస్తు యొక్క నామం వలన మనము దేవుని కుమార్తెలు కుమారులమై ఉన్నాము. నమ్ముతారా? నిన్ను దేవుని కుమార్తెగా మార్చింది, కుమారునిగా మార్చినది యేసుక్రీస్తు అనే నామము. హల్లెలూయా. విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరిని ధరించుకొని ఉన్నాం? క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. దయ్యం చూసినప్పుడు మన రూపం కనిపించదు, కానీ ఏ రూపం కనిపిస్తుంది? క్రీస్తు యొక్క రూపం కనిపిస్తుంది. యోహాను ఆ 7 సంఘకాలలో చూసినప్పుడు ఎవరు కనిపించారు? ఆ యొక్క పైనుంచి కింది వరకు ధరించి ఉన్న ఆ యొక్క మనిషి కుమారుని చూశాడు ఆయన. ఈ వధువు ఎవరో కాదు, మనిషి కుమారుడే. హల్లెలూయా. చూడండి, ఆ తర్వాత మనము యోహాను సువార్త 3:18 చూడండి. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. చూడండి, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆయన అంటే ఆయన నామమే. యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. అందుకొరకు ఏమన్నాడు ఆయన? నా యందు విశ్వాసముంచువాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. అందుకొరకే పౌలు గారు అన్నాడు, ఏమ్రా నన్ను చంపుతావా? నువ్వు ఓడిపోయినావు. చూడటు గొలగొత్త కణికలు చూడు, అక్కడ మా తండ్రి విజయ సంకేతం పాతాడు. అక్కడ ఓ మరణమా నీ ముల్లెక్కడా? విజయమందు మరణం మింగివేయబడెను. నువ్వు సిలువలో ఓడిపోయావు, నన్ను ఇప్పుడు భయపెడుతున్నావు. ఏం చేసుకుంటావురా? ఏం చేసుకుంటావు? అవతలికి వెళ్ళిపోతా, నేను ఏమి చేయలేవని మరణంతో సవాల్ చేశాడు ఆయన. ఏమ్రా ఊరూరు తిరిగి స్వార్థ చేస్తావా? నిన్ను చంపుతా ఇప్పుడు అంటే పౌలు గారు అట్టనా 4 రోజులు బతకని బాబు, 4 రోజులు బతిరాడలేదు ఆయన. ఎవడరా నువ్వు ఓడిపోయినాడు? అడు చూడు ఒకసారి, సిలువలో నువ్వు ఓడిపోయావు. నీ ముల్లెక్కడా? మా తండ్రి ఆ ముళ్ళును తన శరీరంలో తీసుకొని ఆ ముళ్ళును విరిచేశాడు ఆయన. ఇక నీకు అసలు నువ్వు ఉన్నావు కానీ నీకు ఆ కొంకేది, ఆ కొండమేది? ఆ మరణం అనే కొండ అక్కడే తగలబడింది. అది ఇక నీకు అసలు పట్టే లేదు. హల్లెలూయా. చూడండి, ఈ నామమందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము ఏమయ్యాం? ఇప్పుడు ఇక తీర్పులో నుంచి మనం జీవంలోనికి దాటి ఉన్నాం. ఆయన నామమందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. ఇక మనకు తీర్పు ఉందా సార్? మనమే తీర్పు తీరుస్తాం తప్ప. అందుకొరకే పౌలు గారు కొరింథీ సంఘానికి రాశాడు, అరే పంచాయతీ కొరకు మీరు లోకానికి పోతారా? సిగ్గుందారా మీకేమన్నా? మీలో పరిశుద్ధులు లేరా? మీకు మీరే పంచాయతీ చేసుకోరా? సంఘం యొక్క పంచాయతీని లోకంలో ఉండే గబ్బుగాళ్ళ దగ్గర తీసుకెళ్తారా?
మీరు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా. లోకానికి తీర్పు తీర్చేదే మనం, నిజమేనా? కాబట్టి సంఘం యొక్క పంచాయతీని లోకం దగ్గరికి తీసుకొని పోకూడదు, మనమే లోకానికి తీర్పు తీర్చేది. ఇప్పుడు ఏమంటారంటే సంఘ శాఖల వాళ్ళు, తీర్పు తినడం మేము లెక్క చెప్పుకుంటాం. ఏంద్రా నువ్వు లెక్క చెప్పేది? లెక్కలో నిలబడ్డావంటే బిడ్డ పోయినట్టే, నిజమేనా కాదా? కానీ ఆయన నామం ముందు విశ్వాసం ఉంచువానికి ఇక ఏ తీర్పు లేదు. ఇక నువ్వు ఎత్తపడట్లేవరంటే తీర్పులోనికి పోతావు. కానీ మధ్యాకాశపు నువ్వు ఆ యొక్క విందులోకి ఎత్తపడ్డావంటే ఇంకా వానికి తీర్పు ఎక్కడిది సార్? తీర్పులో ఉన్నవాడు ఎత్తపడలేడు, కానీ తీర్పులో దాటి ఉన్నవాడే ఆ మధ్యాకాశంలో ఎత్తబడేది, ఒక శుభోదయాన్ని ఎత్తబడేది. హల్లెలూయా. కానీ ఎందుకు మనల్ని దేవుడు అడుగుతాడనంటే అందరూ తెలుసుకోవడానికి. నాయనా నువ్వు లేరా, నువ్వు ఇక్కడికి వచ్చావు కదా ఈ స్థలానికి, నువ్వు ఈ పరిశుద్ధ స్థలానికి వచ్చావు కదా, నువ్వు ఎట్లా వచ్చావు, నేను నీకు ఏం అప్పగించాను? అప్పుడు ఆయన పేతురు అంటాడు, ప్రభువా యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇవ్వమన్నావు, నేను అట్లే ఇచ్చాను, ప్రవక్తలు ఏం చెప్పారు దాన్ని చేశాను, మరి మీరేం చేశారా? పేతురు మాట్లాడుతూనే వారు ఒకరి ముఖాలు చూసుకుంటారు. ఇక మన పని అయిపోయినట్టే, అస్సలు అనవసరం మనం మాట్లాడడం, ఇక దూకడమే మంచిది. దాని కొరకు వారు తెలుసుకోవడానికి పేతురుని అడుగుతాడు ఆయన, తెలుసుకోవడానికి విలియం బ్రన్హాంని అడుగుతాడు ఆయన. నిన్ను కూడా ఎందుకు అడుగుతాడు ఆయన? ఇదిగో నువ్వు ఏ కాలంలో ఉన్నావురా, నువ్వు ఎట్లా జీవించావు, మరి వీడిలాగా నువ్వు కూడా చర్చికి వెళ్ళావు కదా, వీని వల్ల ఎందుకు జీవించలేదు అని వాళ్ళు తెలుసుకోవడానికి మాత్రమే. కానీ నిన్ను ఆయన అగ్నిగుండంలో వేసేదానికి కాదు. చదవండి. ఆయన నామమందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. తీర్పు తీర్చడు. నమ్ముతున్నారా? దేవుడు 2 మాటలు మాట్లాడండి ఆయన. తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వారు దేవుని అద్వితీయ కుమారుని నామమందు. దేవుని అద్వితీయ కుమారుని నామం ఏంటిది చెప్పండి సార్? ఇప్పుడు ఈ వాక్యం ఎన్నో వందల సార్లు చదువుతున్నారు. ఇప్పుడు దేవుడు యోహాను ప్రత్యేకంగా దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన దేవుని యొక్క అద్వితీయ కుమారుని యొక్క నామం ఏంటిది? ఆ నామము ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. హల్లెలూయా. దేవుని అద్వితీయ కుమారుని నామమందు. ఎంత అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియదు, దయచేసి శ్రద్ధ పెట్టండి. హల్లెలూయా. ఈ రక్త మాంసం నుంచి నిన్ను విడిపించింది యేసుక్రీస్తు నామం. హల్లెలూయా. దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు. ఇప్పుడు వీళ్ళెందుకు ప్రభు నీ నామంలో అది చేశాం ఇది చేశామన్న వాళ్ళని ఎందుకు ఆయన అగ్నిగుండంలో వేస్తున్నాడు? వారు దేవుని కుమారుడైన ఆ అద్వితీయ యేసుక్రీస్తు నామంలో వారు విశ్వాసం ఉంచలేదు కాబట్టి. విశ్వాసం అంటే అదే బాప్తిసం పొందడం సార్. యాభై పేరు నేను చదువుతున్నాను, ఎందుకనే వర్తమానంలో. నలభై 49వ పేర. ఇప్పుడు ఎడ్లెక్కయు మేకలెక్కయు రక్తము పాపమును ఎంత మాత్రము తీసివేయజాలదని దేవుడు చూచి ఉండెను. ఆయన దానిని ఎన్నడూ ఉత్పత్తి చేయలేదు. కానీ యేసుక్రీస్తు యొక్క రక్తమందు ఆయన ఒక రసాయనమును సృజించెను. ఆమెన్. సరైన రీతిలో పాపమును ఒప్పుకున్నట్లయితే, ఎట్లా ఒప్పుకోవాలి? సరైన రీతిలో. నీకు మరియు దేవునికి మధ్యనున్న అగాధం కోసం నీవు ఏ వంతెనను నిర్మించవలసిన పని లేదు. పాపమును నీవు పూర్తిగా తొలగించుకున్నట్లయితే అప్పుడు దేవుడు నీవు పాపమును చేశావన్న సంగతిని కూడా గుర్తుంచుకోడు. ఆయన నువ్వు ఒప్పుకున్నప్పుడు అది నిజం. ఆయన ఇలా అన్నాడు, మరుపని సముద్రంలో నేను వాటిని పడవేసి తిని, వాటిని ఆయన ఎన్నడూ గుర్తు చేసుకోడు. అప్పుడు దేవుని కుమారుని వలె, దేవుని కుమార్తె వలె స్త్రీ పురుషులు దేవుని సన్నిధిలో నిలవబడి ఉన్నారా? ఇక్కడ దేవుని కుమారులు ఉన్నారా? దేవుని కుమారులు సిగ్గుపడతారా? దేవుని కుమారుడు ఎక్కడ కూడా సిగ్గుపడడని ఆయనందు విశ్వాసం ఉంచి వాడేవాడో
వాడు ఎన్నడూ సిగ్గుపడడు. నిజమేనా? యేసుక్రీస్తు ఆయన దేవుని కార్యం చేయడానికి ఎన్నడూ సిగ్గుపడలేదు. ఆయన ఉమ్మి వేయించుకోవడానికి సిగ్గుపడలేదు. ఆయన సిలువను మోయడానికి సిగ్గుపడలేదు. ఆయన హల్లెలూయా. నిజమైన దేవుడు ఆ యొక్క సీమోని ఇంటికి పోయినప్పుడు ఆయనకు అవమానం ఉన్నదని తెలుసు, కానీ ఆయన అవమానాన్ని చూడలేదు. కానీ ఒక పాపి రక్షింపబడేది చూశాడు. ఆయన తన కర్తవ్య నిర్వహణను చూశాడు. ఆయన హల్లెలూయా. అలాగనే సరుడా, నువ్వు సరిగా ఎందుకు జీవించలేకపోతున్నావు? పాస్టర్ పైన గురి పెడుతున్నావు, విశ్వాసుల పైన గురి పెడుతున్నావు. అదే నిన్ను ఫెయిల్ చేసేది. కానీ యేసుక్రీస్తు ఏ మనుషుడు పట్టించుకోలేదు. ఆయన బయలుజేపన్నా దయ్యమన్నా ఏదన్నా ఆయన పని ఏంటిదో ఆయన చూసుకున్నాడు. ఆయన నీకు సంఘంలో ఎవరు మాదిరి కాదు సహోదరుడా, దేవుడు ఒక్కడే నీ మాదిరి. ప్రభువా, ఎవరు నన్ను వ్యతిరేకించినా వారి కొరకు నేను నిలబడతాను ప్రభువా. హల్లెలూయా. అప్పుడు అయ్యా మీ సంఘంలో పలానా ఆయన మంచోడు కాదు బ్రదర్, నేనున్నాను ఆయన పక్షాన, ఆయన తప్పిదాలు నా లెక్కలో వేయి, నేను నిలబడుతున్నాను, దయచేసి నన్ను బట్టి వాడిని క్షమించు అట్లా అనాలే తప్ప నీవు తప్పులు పట్టడం చేయకూడదు. వర్తమానం చదవక ఇవన్నీ రోగాలు మనకు. వర్తమానం చదివితే వర్తమానం చదవనీయకుండా దయ్యం చేసి నిన్ను ఏదో రకంగా గందరగోళం చేయడానికి దయ్యం చూస్తాడు. హల్లెలూయా. మరుపని సముద్రంలో పడవేసి తిని వాటిని ఆయన ఎన్నడూ గుర్తు చేసుకోడు. అప్పుడు దేవుని కుమారుని వలె, దేవుని కుమార్తె వలె స్త్రీ పురుషులు దేవుని సన్నిధిలో నిలబడి వారు దేవుని యొక్క స్వభావమునే తమ హృదయంలో కలిగి ఉండేదారు. ఇప్పుడు మనం ఏ స్వభావం కలిగి ఉండాలి? దేవుని యొక్క స్వభావం. స్నేహితుడా, నేను సంఘము, నేడు సంఘం ఎక్కడున్నది, సంఘమునకు ఏమైంది, మన పాపములకు పరిహారమును యేసుక్రీస్తు రక్తం నందు మనం చూడగలిగితే కనీసం దేవుడు గుర్తు చేసుకునేవాడు కాదు. అప్పుడు నా నామమున మీరు నన్నేమి అడిగినా దాన్ని నేను చేతును. ఏమిటి సంగతి? కొందరు లేఖనమును ప్రజలకు తప్పుగా బోధించిరి, అందుకే నేను వాటిని తేటగా విఫలీకరించుచున్నాను. ఎందుకనగా దేవుని యొక్క పరిహారంలో నేటికి ఏ మార్పు లేదు. ఆయన పాపాన్ని క్షమించడంలో ఏ మార్పు లేదట. అప్పుడు వైద్యుని యొక్క టీకాను తృణీకరించడం ఎంతో గొప్ప ప్రమాదకరమో, దేవుని యొక్క టీకాను తృణీకరించడం అనేది అంతకంటే గొప్ప ప్రమాదకరం. వైద్యుని నిరాకరిస్తే ఎంత నీకు అపాయం ఉందో, దేవుని యొక్క టీకాను నీవు నిరాకరించినా దానికంటే గొప్ప అపాయకరం ఉన్నది. మనుషుల ప్రయోజనార్థం మానవుడు ఏ విధంగా ఔషధమును కనుగొనెను? ఆ శాస్త్రజ్ఞులు, రసాయన పండితులు ఏమి చేసినారో తెలుసా? వారొక జబ్బును తీసుకొని దానిలో ఏ క్రిములు ఉన్నాయో కనుగొందురు, ఆ క్రిములను సంహరించుటకు. హల్లెలూయా. అందుకొరకే మన గొప్ప వైద్యుడు ఆయన ఆలోచన చేశాడు. ఆయన మన రక్తంలో ఏ క్రిమి ఉన్నది? పాపం అనే క్రిమి ఉన్నది. మన మాంసంలో ఏమున్నది? దానికి టీకా ఏంటిది? నా రక్తం మాత్రమే. కాబట్టి నేనే వారికి టీకాగా వెళ్తాను. కాబట్టి తన రక్తమును వెలగ చెల్లించాడు ఆయన. లేదు సార్, మాకు రక్తం ఉంది సార్, ఆ కోడి మాంసం కావాలి, ఏట మాంసం కావాలి, ఇంటి పైన స్టార్ పెట్టుకుంటే తగలడు, నీ ఇష్టం అది, ఏదన్నా తందనలాడు, కానీ రక్తం కావాలని వైద్య శాస్త్రం చెప్తున్నది. రసాయనానికి విరుగుడు మళ్ళీ రసాయనం కావాలి, అదే యేసుక్రీస్తు యొక్క రక్తం. హల్లెలూయా. చూడండి, సైన్స్ కూడా చెప్తున్నది, ఎరుపు ద్వారా చూస్తే ఎట్లా కనిపిస్తుంది? తెల్లగా కనిపిస్తుంది, ఎరుపుగా కనిపించదు. ఎరుపు ద్వారా చూస్తే తెల్లగా కనిపిస్తుంది. అందుకొరకే మన పాపాలు ఎర్రనివి, ఆయన రక్తం ఎర్రనిది. ఎరుపులో చూడు సాధారణ. అందుకొరకే రక్తంలో నుంచి రక్తం అడ్డు పెట్టంగానే వాడిట చుట్టూ తిరుగుతాడు, చుట్టూ రక్తం ఉంటుంది. సార్ ఇప్పుడే సార్ ఎర్రగా ఉన్నాడు, వీడు ఎట్లా తెల్లగా మారాడు? హల్లెలూయా. ఆ సిలువలో దొంగ ఎట్లా తెల్లగా మారాడు? ఆయన అంగీకరించాడు. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోవా? వెంటనే ఆయన చుట్టూ ఏం కమ్ముకున్నది? రక్తం వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అందరికంటే ప్రాముఖ్యమైన వాడయ్యాడు. ఆయన వాళ్ళందరూ అనుకున్నారట, వీడెవడో ప్రముఖుడు కావచ్చు, యేసు వెనకాల తిరుగుతున్నాడు ఇట్లా చేతులు కట్టుకొని. ఎవరు సారినా ప్రముఖుడులే దొరికాడు అక్కడ. నిజమేనా? మనం కూడా ప్రముఖులమేనా? వధువు స్థానంలో మనల్ని పెట్టాడు ఆయన. దేవుని నామానికే మహిమ కలుగును గాక.
రక్తాన్ని అంగీకరించకుండా క్రిస్మస్ చేస్తాం, అప్పాలు చేసుకుంటాం. అప్పాలు అంతకుముందే చేసుకున్నావు. దీపావళి పండగకి, దసరా పండగకి, మళ్ళీ అప్పాల పండుగ ఎందుకు? ఇప్పుడు రక్తం కావాలి ఇప్పుడు నీకు. సరే, మరొక విషయం ఏంటంటే గినియా పంది వలె అందరూ దృఢంగా ఉండరు. ఆ మందు కొందరిని చంపును, మరి కొందరిని ఉపశమనం కలిగించును. అంటే ఆ మందును ముందు జంతువులపైన ఉపయోగిస్తారు. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ఇచ్చే టీకా మాత్రం అందరికీ ఉపశమనం కలిగించును. లోకం యొక్క మందు కొందరిని చంపుతుంది, కొందరిని బ్రతికిస్తుంది. కానీ యేసుక్రీస్తు యొక్క టీకా అందరిని బ్రతికిస్తుంది. హల్లెలూయా. అందుకే ఒక ఆయన పాట పాడాడు, అందరికీ కావాలి యేసయ్య రక్తము, పాపం లేని పరిశుద్ధుని రక్తం. నిజమేనా? పాపం లేని పరిశుద్ధుని రక్తం అది అందరికీ కావాలి. అది కానీ యేసుక్రీస్తు ఇచ్చే టీకా మాత్రం అందరికీ ఉపశమనం కలిగించును, ప్రతి ఒక్కరికి సహాయపడును. అదొక విరుగుడు కాదు, కానీ అదొక స్వస్థత. మరి దీనికంటే గొప్ప స్వస్థత కూటాలు ఏమున్నాయండి? ఈ నామాన్ని ప్రకటించేదే గొప్ప స్వస్థత కూటాలు. ఇది ప్రకటించకుండా సహోదరి నీకు కడుపు జబ్బు ఉన్నది, లేకపోతే కడుపు నొప్పి ఉన్నది, నువ్వు ఇంతకు ముందే నీకు దాన్ని ఏమంటారు గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నావు, ఇప్పుడు దేవుడు తీసివేయబోతున్నాడు. మరి పాపపు జబ్బు సంగతి ఏంటిది? నిజమేనా? అన్నిటికంటే ప్రమాదకరమైన జబ్బు గుండె జబ్బు అని జనులు చెప్పుట నువ్వు విని ఉంటావు. అయితే వారితో నేను సమ్మతించను. వారి కంటే భిన్నంగా ఉండాలని కాదు, వారి అభిప్రాయంలో పొరపాటు ఉన్నది గనుక నేను వారితో సమ్మతించట్లేదు. నిజానికి పాపం అనే జబ్బు అంతకంటే ఎక్కువ ప్రమాదకరమైనది. అందుకొరకు మనం ఎందుకు ఈ గుండె జబ్బుల కొరకు ప్రార్థన చేస్తాం, మాట్లేస్తాం బకెట్లకు ఇట్లా? ఎందుకంటే దానికి కాదు ఇప్పుడు మాట్లాడాల్సింది, పాపానికి మాట్లాడాలి. నిజమేనా? నిజం. అది అన్ని జబ్బుల కంటే చివరికి గుండె జబ్బు కంటే కూడా అత్యంత ప్రమాదకరమైనది. అత్యంత ప్రమాదకరమైనది పాపము. గుండె జబ్బుతో చస్తే పరలోకం పోగొట్టుకో, కానీ పాపంతో చస్తే సోదరి సోదరుడా నువ్వు పరలోకాన్ని పోగొట్టుకుంటావు, అగ్నిగుండానికి వెళ్తావు. హల్లెలూయా. మీకు తెలుసా కొందరు ఇలా అందరూ బ్రదర్ బ్రెనహాం, నీవు దుప్పటిని ఇంకొంచెం నిండుగా కప్పితివని నేను అనుకుంటున్నాను. మనిషి అన్నాక దైనందిన జీవితంలో ఏ పాపం చేయకుండా ఎలా ఉండగలడు? దినములో లేచింది మొదలుకొని పండుకునేంత వరకు ఏదో రీతిగా పాపం చేసే అవకాశం ఉంది అని నీకు చెప్పగోరుచున్నాను. అందుకు నేనంటాను, అందుకే సహోదరుడా నీ ముందు అందమైన స్త్రీ రానంత వరకు పరిశుద్ధుడివే. ఏంటి సార్, ఫలానా పౌలు గారు పరిశుద్ధుడు, కానీ పౌలు గారి ముందు ఎవరిని పెట్టాలి? ఒక తెల్లటి స్త్రీని పెట్టి, ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడువా కాదారా? సార్ నరాలు తెగిపోతున్నాయండి. అవును, నరాలు తెగిపోతున్నాయంటే నువ్వు తిరిగి జన్మించలేదని అర్థం. సాతాను నీ ముందు ఆ బంగారు నాణాలు విసురుతాడు. అప్పుడు నువ్వు తిరిగి జన్మించిన వాడివైతే నీ తలను తిప్పుకుంటావు. అదే నువ్వు పాపివైతే నరాలన్నీ టకటకన తెగిపోతాయి. ఉన్నారా దేవుని బిడ్డలు? కాబట్టి ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు, మనకు పరీక్ష రానంత వరకు పరిశుద్ధులమే సార్ మనం, కానీ పరీక్ష దగ్గర వచ్చేసరికి తేలిపోకూడదు మనం. అందుకొరకు నీకు తిరిగి జన్మ అనుభవం కావాలి. ఆ గబ్బు స్త్రీని చూసినప్పుడు, అందమైన స్త్రీ కానీ గబ్బు స్త్రీ, దాన్ని చూసినప్పుడు నువ్వు తలను తిప్పుకోవాలి. తలను తిప్పుకుంటున్నావు అంటే అర్థం ఏంటిది? నువ్వు తిరిగి జన్మించావని అర్థం. హల్లెలూయా. దేవుని నామానికే మహిమకరను గాక. చాలామంది పరిశుద్ధులు ఉన్నారు, కానీ దయ్యం ఎప్పుడైతే ఆ తెల్లటి నాణాన్ని విసురుతుందో అప్పుడు పరిశుద్ధత గట్టు మీద పెట్టి, ప్రవక్త అన్నాడు ఆ స్త్రీని చూడంగానే ఈ క్రైస్తవుడు డేట్ నిర్ణయించుకుంటాడట, ఫలానా రోజు ఈమెతో గడపాలని. అంటే నువ్వు లోపల అనుకోవడమే, ఇంకా ఆమెతో శారీరకం కలవలే, అయినా కానీ నువ్వు ఇంకా పాపివే.
హల్లెలూయా. అందుకే సోదరులారా, ప్రమాదం పొంచి ఉన్నది. ప్రమాదం పడక గదిలో కాదు కానీ ప్రమాదం నడివీధిలో పొంచుకొని ఉన్నది. మోహపు చూపు ద్వారా ఎక్కువ విచారం జరుగుతున్నది. మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం అది. హల్లెలూయా. పాపం అనే జబ్బు అంతకంటే ఎక్కువ ప్రమాదకరమైనది లేదు. అది చదివాం మనం. నీకు చెప్పకూర్చున్నాను, అందుకు నేను అంటాను, నీకు టీకా పడలేదు. ఒక ఆయన ఏమంటున్నాడు, అయ్యా రోడ్లో పోతా ఉంటే పాపం చేయకుండా ఎట్లా ఉండగలం? అయితే ప్రవక్త అంటున్నాడు, సోదరుడా, నువ్వు పాపం చేయకుండా ఉండలేకపోతున్నాను నువ్వు అంటున్నావంటే నీకు టీకా పడలేదని ప్రవక్త అంటున్నాడు. ఏం పడలేదట? టీకా పడలేదు. అంతే. నీవెన్నడను దేవుడిచ్చే విరుగుడును పొందుకోలేదు. అది నిజం. దాన్ని నువ్వు పొందుకున్నట్లయితే అప్పుడు నీవది చెయ్యవు. పొగ త్రాగుటని నేను మానుకోలేకపోతున్నాను, ఏదో రకంగా దాని మీదకు మనసు వెళుతున్నది, లాగేస్తుంది సార్, దాన్ని జరిగించినట్లు ఏదో నన్ను ఒత్తిడి పెడుతున్నది అని నువ్వు వాపోతున్నావా? అయితే ఎవరాలివైతే వింటున్నారా? నువ్వు సాధారణ మనిషివైతే నీకు ఏదైనా వేసుకునే హక్కు ఉన్నది. కానీ నువ్వు క్రైస్తవురాలివైతే, దేవుని కుమార్తెవైతే, వింటున్నారా? హల్లెలూయా. అందుకు నేను అది సరే కావచ్చు, కానీ నువ్వు ఒక క్రైస్తవురాలివైతే మాత్రం అలాంటివి ధరించే హక్కు నీకు ఎంత మాత్రము లేదు. క్రైస్తవులకు నీ సొంతంగా చేసే హక్కు లేదు అని చెప్పాను. ఆమె అన్నది మంచిది. ఆగండి బ్రదర్ బెనా, మీకు తెలుసా, తయారు చేసేవాళ్ళు అలాంటి లైంగిక ప్రేరణ కలిగించే దుస్తులనే అలాంటి వాటిని తయారు చేస్తున్నారు. ఇప్పుడు వస్త్రాలు ఎట్లున్నాయట? లైంగికంగా పురుషులను ప్రేరేపించే వస్త్రాలు. అవునా కాదా? నిజమైన వీధులలో చూడండి, గాలికి ఎగిరిపోతే ముందు భాగం వెనుక భాగం కనిపించే వస్త్రాలు ఇప్పుడు కొడుతున్నారు. ఆ లెగ్గిన్ చేసుకుంటే ఇక ఏముంది, బట్టలు లేకుండా బెడ్రూమ్లో ఉన్నట్టే. టోటల్ బాడీ స్ట్రక్చర్ మొత్తం బయట కనిపిస్తున్నది. ఇంకా గుడ్డలు వేసుకున్నది దేనికి? ఇప్పుడు జుట్టంతా మైల పడి ముడులు పడి కొందరు పిచ్చి స్త్రీలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళ వైపు ఎవరైనా చూస్తారా? బట్టలు లేని స్త్రీ వైపు ఎవరైనా చూస్తారా? ఆమె అన్నది మంచిది, సరే. అలాంటి లైంగిక ప్రేరణ కలిగించే దుస్తులను మరాంటి వాటిని తయారు చేస్తున్నారు. గత్యంతరం లేకనే మేము వాటిని ధరించుకొనుచున్నాము అని అన్నదామె. అలాంటప్పుడు అది ఎలా తప్పు అవుతుంది? అందుకు నేను అన్నాను, అమ్మా, కుట్టు మిషన్లు అవసరమగు ముడి సరుకులు ఇప్పుడు మీకు అందుబాటులోకి వచ్చాయి. ఇక సాకులు చెప్పి తెప్పించుకునే దానికి వీల్లేదు. హల్లెలూయా. నీవే నేర్చుకొని మంచి బట్టలు కుట్టుకోమంటున్నాడు ఆయన. నిజమేనా? అది నిజం. వీటన్నిటికీ కారణం ఒక్కటే, అదేదనగా పరిశుద్ధాత్మ నింపుదల. పరిశుద్ధాత్మను పొందుట కొరకు ఆ పాతకాలపు రక్షణ సువార్త సభలనే టీకాను ఏ సభలు పెట్టాలి మనం? పాతకాలపు రక్షణ సువార్త సభలని టీకాను వారు తీసుకున్నటకు ఇష్టపడకున్నారు. ఆమేన్. హల్లెలూయా. స్వస్థత సభలంటే పరిగెత్తుకొని వస్తారు. రక్షణ సువార్త సభలంటే ఎవ్వరు కూడా రారు. సమాజం దృష్టిలో వాటిని చేయటం నేరం అన్నట్టుగా ఉన్నది. వారు దానిని ఇంకా తప్పు కిందనే చూస్తున్నారు. అవును, వారికి అది తప్పుగానే కనబడుచున్నది. విషయమేమి? అక్కడ వారికి ఏదో అయినది కనుకనే వారు ఆ విధంగా ఉండిరి. వారలా ఉండటము లోకజనులకు ఇష్టముండదు గనుక అట్టి వారిని వారు తమ సమాజంలో నుండి వెలివేదురు. లోకస్తుల వలె వారు చేసేటంత వరకు వారిని సమాజంలోనికి చేర్చుకోరు. చూశారా? నీవు గమనించము, నీ హృదయం ఎక్కడ ఉన్నదో అనే దానిపై అది ఆధారపడి ఉన్నది. లోకస్తులతో ఉండాలని ఉందా? దేవుని బిడ్డలతో ఉండాలని ఉందా? నీ హృదయం ఎక్కడ ఉన్నదో అనే దానిపై అది ఆధారపడి ఉన్నది. నీ ధనం ఎక్కడ ఉన్నదో నీ హృదయం అక్కడ ఉండును. హల్లెలూయా. కొందరు స్త్రీల ధనం ఎక్కడ ఉన్నదో, ఎక్కడైతే లెగ్గిన్ చేసుకొని ఉంటారో స్త్రీలు, వాళ్ళ మధ్యలో నేను కూడా ఉండాలని. కానీ నిజంగా తిరిగి జన్మించిన స్త్రీ అలాంటి స్థలంలో ఉండదు. కొందరు అంటారు, ఇగో నీవు ఆ నగలు తీసేసి లేకపోతే ఆ మంచి వస్త్రాలు తీసేసి
మా మధ్యలోకి వస్తేనే సరే, లేకపోతే మా ఇంటికి ఎన్నడూ రాకూడదు. అంటే అప్పుడు మనం బంధువులను వదులుకుంటాం సార్? యేసుప్రభుని వదులుకోవాలే కానీ బంధువులు వదులుకుంటామా? ఏమంటారు చెప్పండి? ఎవరిని వదులుకోవాలా మనం? వాక్యాన్ని వదులుకోవాలా, లోకాన్ని వదులుకోవాలా? నిజమేనా? పూర్ణ హృదయంతో ప్రభువును నీవు ప్రేమించిన ఎడల నీవు తప్పక పరిశుభ్రమైన ఉన్నారు. ఇక్కడ పూర్ణ హృదయంతో ప్రేమించే స్త్రీలు ఉన్నారా? మరి పూర్ణ హృదయంతో ప్రేమిస్తారని చెప్పి జుట్టు పైన ఎందుకు కత్తెర పెట్టావు? జుట్టు పైన కత్తెర ఎందుకు పోయింది చెప్పండి? ఎందుకు ఆ కాళ్ళలో లెగ్గిన్స్ ఎందుకు దూరింది? ఎందుకు పంజాబీ డ్రెస్ వేసుకుంటున్నావు? పూర్ణ హృదయంతో ప్రేమిస్తే నీకు పంజాబీ డ్రెస్కి ఏం సంబంధం? నీకు ఆ యొక్క మేకప్ కిట్టుకి ఏం సంబంధం? ఆ జుట్టుకు కత్తెరతో ఏం సంబంధం? నిజమేనా? నీ పూర్ణ హృదయంతో ప్రభును నీవు ప్రేమించిన ఎడలా నువ్వు తప్పక పరిశుభ్రమైన జీవితమును జీవించదవని తప్పక గుర్తుంచుకొనుము. పూర్ణ హృదయంతో ప్రేమించేదని అధికముగా అని పాటలు పాడడం కాదు. నీవు పూర్ణ హృదయంతో ఆయన ప్రేమిస్తే ఆయన వాక్యానికి సరెండర్ అవుతావు. పాటలు పాడినంత మాత్రం నువ్వు సరెండర్ అయినట్టు కాదు. లూసిఫర్ వేల్పులలో నీ వంటి వారు ఎవరు లేరని పాట పాడిండు, కానీ లోబడే దగ్గర లోబడలేకపోయాడు. నిజమేనా? అందుకొరకే సంఘము దేవదూత వలె పాట పాడుతుందట, దయ్యం వలె యేసుప్రభును వ్యతిరేకిస్తుందట. హల్లెలూయా. చూడండి, పరిశుభ్రమైన జీవితమును జీవించాలని తప్పక గుర్తుంచుకొనుము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారు అందరూ జాగ్రత్తగా? ఇప్పుడు చూడండి, వీటన్నిటిలో నుంచి మనం విడిపించబడాలంటే, మనకు తప్పకుండా ఈ పాప నియమం నుంచి మనం విడిపించబడాలంటే మనకు ఒక టీకా కావాలి. అదే యేసుక్రీస్తు యొక్క రక్తము, అదే యేసుక్రీస్తు యొక్క నామము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మరి సమయం